వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనకు సర్వీస్ చేశాడని నమ్మి ఓట్లు వేస్తే ఓట్లు ఏంటి లేకపోతే లేదు. నేను గెలవాలనే కోరిక దాన్ని ఎటు పడతాడు ఎందుకు ఉన్నట్టుండి బీజేపీలోకి వెళ్ళిపోయారు. మేము కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న కుటుంబం. మాకప్పుడు అక్కడ మా లోకల్ పరిస్థితులలో పోల్ మేనేజ్ బాగా తెలుసు కదా. లింగోజ్ కూడా బైపోల్లో బీజేపీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని సంప్రదించలేదా, మాకు కూడా వచ్చి మమ్మల్ని కూడా గెలిపేయండి ఇక్కడ అని సంప్రదించలేదా. ఇంకెన్నిసార్లు ఓడిపోతారు రాజశేఖర రెడ్డి గారు గెలిపియాలనేది ప్రజలలో పెట్టుకున్నారు. పేరుకే ఆమె కార్పొరేటర్ పెత్తనం అంతా కూడా గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిదే అన్న ఒక కామెంట్ ఎందుకు వచ్చింది అంటారు. ఇప్పటి వరకు అందరికి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఉన్న కార్పొరేటర్ ని సంతృప్తి పరచకుండా వర్క్ ఎలా చేస్తారు, పని చేయనియరు. ఏ కాంట్రాక్టర్ తో మేము డబ్బులు తీసుకున్నామనంటే మేము దేనికైనా సిద్ధం. నలుగురు కార్పొరేట్ తీసుకెళ్ళిన మీకు బాగా 2 కోట్ల దాకా డబ్బులు ఇచ్చారంట కదా. నా మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఉన్న గోపిరెడ్డి కుటుంబము ఈరోజు కాంగ్రెస్ పంచం ఎందుకు జరిగిందంటారు. మళ్ళా ఒక్కసారి నువ్వు ఆలోచించు. నేను ఈ మాట ఆ రోజు చెప్పినాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఇదే హస్తినాపురంలోనే బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ లో నిర్మించింది ఒకరి కోసం అయితే దాంట్లో నివాసం ఉంటుంది మరొకరు అంటున్నారు. ఎవరైతే ఇప్పుడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఒక రాత్రి తాళాలు పగలగొట్టించి సుజాత నాయక్ ఇప్పుడు ఆశ పెరిగింది అంటున్నారు. ఈసారి మళ్ళా ఎస్టీ అవుతే నేనే పోటీ చేస్తాను, ఇది ఎస్టీ అయితే చూడు ఇక్కడ మనకు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే ఒకవైపు సుజాత నాయక్ బరిలో ఉండి బైరమాల్ కూడా నుంచి మీరు బరిలో ఉంటే ఇద్దరు ఉంటే కింద ఎలక్షన్ ఎలా చేసుకుంటారు మీరు. అసలు అవే 60,000 ఓట్లు సార్, అవే 60,000 ఓట్లు చేయలే కదా. కాంగ్రెస్ పార్టీ మీకు బీఫామ్ ఇస్తే ఈ ఇద్దరు డివిజన్లు ఎక్కడైనా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆదరించాలంటే ఏం చెప్తారు. ఎక్కడ ఏ ఇల్లు కడుతున్నా ఎక్కడ విధంగా హస్తినాపురంలో సుధీర్ రెడ్డికి బలం ఉన్నట్ట లేనట్ట. మెజార్టీ ఏముంది సార్, మెజార్టీ ఏముంది. వ్యతిరేకంగా తీసుకుంటే ఈ రోజు మధు యాష్కి గారు ఓడిపోయి ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఎమ్మెల్యే చేసినాం కదా, నిన్న ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కదా ప్రజలు. ఎవరి మద్దతు లేకోకుండా జిహెచ్ఎంసీ మేయర్ పీఠపై కాంగ్రెస్ పార్టీ కూర్చుంటుందంటారా. 200 పైచిలకు స్థానాలు గెలవబోతుంది. కార్పొరేషన్ కి పంపితే ప్రజల కోసము ఏం చేయాలనుకుంటున్నారు. మొత్తం వచ్చిన వెంటనే గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అను నేను రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. కొత్త సంవత్సరం రాజకీయ నిరుద్యోగులు ఒకటే టెన్షన్. ఎందుకంటారా, 2026 ఫిబ్రవరి 7 ప్రస్తుత జిహెచ్ఎంసీ పాలక వర్గం పదవీ కాలం పూర్తి కాబోతుంది. ఇక మార్చిలో ఎన్నికలు అట్లా జరుగుతుంది కదా. దీంతో ఒకటే టెన్షన్. అన్ని పార్టీలలో కూడా రాజకీయ నిరుద్యోగంతో బాధపడుతున్నారు అంతా. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా టికెట్ సాధించి గెలిస్తే ఏదో నిరుద్యోగ భృతి దొరుకుతుంది కదా అని ఒక ఆశ అనేది ఆశాహులు ఎక్కువైపోయింది. ఇప్పటి నుంచే ఎవరు వంతు కృషి వాళ్ళు చేసుకుంటున్నారు. నాయకుల ప్రసన్నం కోసం ఇప్పటి నుంచే కూడా కాళ్ళరిగేలా పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రోజు రోజుకి ప్రతి పార్టీలోనూ ఆశావాహుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరి ఇదే నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహుడైన అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్కి చెందిన గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటారు. హాయ్ చంద్రశేఖర్ రెడ్డి, బాగున్నారా? నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్. ఓకే, ఏంటి అసలుకి రాజకీయ నిరుద్యోగ ఇప్పుడు మీరు? నేనెందుకు సార్ రాజకీయ నిరుద్యోగి? అంతేగా, ప్రజాసేవ చేస్తున్నా కూడా ఏదో ఒక పదవి ఉంటేనే వాళ్ళకు ఒక ఉద్యోగం ఉన్నట్టు. ఏ పదవి లేకపోతే ఒక నాయకుడు అంటే తిరుగుకుంటున్నా ఒక నాయకుడు మధు యాష్కి గౌడ్ మీ ఇచ్చారు, ఆయన దగ్గరికి వెళ్తారు. ఇలాంటి అన్ననో సారో మనోడికి పని కావాలి సార్, అది వేరే. అదే మీకు పవర్ ఉంది అనుకోండి, మీరు అధికారంలో ఉన్నట్టు ఉంటుంది, మీరు ఒకరికి నేరుగా ఒక పని చేయగలుగుతారు. అప్పుడు అది ఒక ఉద్యోగం అన్నమాట. సార్ ఇప్పుడు ఉద్యోగం లేదు, మీకు జీతం బాతం లేని ఒక సామాన్య కార్యకర్త మీరు. అంతే, రాజకీయ నిరుద్యోగం మీరు. అంతే, నిరుద్యోగంలోనే ఉంటూనే 10 మందికి మేలు చేయాలని తిరిగే వాళ్ళు మీరు అంత. ఓకేనా? ఎలా ఉంది రాజకీయ నిరుద్యోగి కాస్త
ఉద్యోగం కోసము దరఖాస్తు చేసుకోబోతున్నారు అని ఉంది. ఎలా ఉంది అసలు? సార్ నేనే కాదు సార్, అంటే పదవిలో లేని వాళ్ళు ఎవరైనా పదవులకు రావాలనుకునేటోళ్ళు, పదవులకు రావాలనుకునేటోళ్ళు ఎలక్షన్ వచ్చే ముందు విపరీతమైన టెన్షన్ లో ఉంటారు సార్. ఎట్టి పరిస్థితులు సార్ గెలవాలి అని చెప్పి, గెలుస్తాము అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటది అంటే ఖచ్చితంగా మనమే గెలుస్తాము అని అనుకుంటారు. ఆ కౌంటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత రౌండ్లు మారుతా ఉంటే, ఓట్లు లెక్క పెడతా ఉంటే, నెగిటివ్ వస్తున్నా ఇంకో రౌండ్ మారితే మన నాకు అనుకూలంగా వస్తుందేమో, నేను బయటపడతానేమో, గెలుస్తానేమో అని చివరి వరకు ఆశ పడతా ఉంటాడు. ఆశ పడుతూ చివరికి ఓడిపోయాడు అనుకో, ఇంకా పోతే పోయిందిరే, ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ అవుతే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఈ ఎలక్షన్ మళ్ళీ నెగ్గొచ్చు, మళ్ళీ రావాలని నిరంతరం అది చేసుకుంటూనే పోతారు. మీరు కొన్ని సందర్భాలలో కొంతమంది లీడర్ల గురించి చూస్తూ ఉంటే 5 సార్లు 6 సార్లు ఓడిపోయిన పోరాటం చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకు ఈసారి గెలుస్తాం అని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త, ఏ పార్టీలో ఉన్న అతను కానీ, ఎక్కడ ఉన్న అతను కానీ, రాజకీయాలలో ఉన్న అతను ఏదో రోజు గెలవాలి, గెలిచి నేను పదవిలో ఉద్యోగం వస్తుంది అనే ఆశతో ఉద్యోగం అనేది ఒకటి వస్తుంది, ఎంతో కొంత నేను కూడా సంపాదించుకోగలుగుతాను. సంపాదించుకోవడం అనేది కాదు సార్, లేదు సార్, సంపాదించుకోవడం అనేది సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళని సర్వీస్ చేయడానికి బాగా చెప్తారు. రాజకీయాల్లోకి 190% మంది సంపాదించుకోవడానికి, సర్వీస్ చేయడానికి ఒక 10% ఉంటారు అనమాట. సర్వీస్ చేయడానికి 10% నేను ఉంటా సార్. ఫ్యామిలీనో లేదంటే అంబానీ ఫ్యామిలీనా మీరు సర్వీస్ చేయడానికి? సార్ టాటా బిర్లా కాకపోవచ్చు, లేకపోతే అంబానీ ఫ్యామిలీ కాకపోవచ్చు సార్, ఉన్న దాంట్లో ఆర్థికంగా మంచి కుటుంబం సార్. టాటా ఫ్యామిలీ తప్పితే మిగతా వాళ్ళే సర్వీస్ చేయడం లేదు. అంత అంబానీలు సర్వీస్ చేసింది సొసైటీకి అంతో ఇంతో. ఇంకా అలాంటి వాళ్ళు మీరు ఏం చేస్తారు? మీరు భోజనం చేస్తారు కదా సార్, భోజనానికి ఒక రోజు ఖర్చు ఎంత అయితే సార్ ఖర్చు? భోజనం నేను ఇంట్లో వండుకుంటాను కానీ తక్కువ అవుతుంది. ఎంత సుమారుగా 3 పూటలు కలిపి? 3 పూటలు కలిపి నేను ఒక పూటే తింటానండి. పొద్దున రాత్రి చాలా లిమిట్ గా ఏదో ఒకటి తింటారు కదా సార్. టిఫిన్ చేస్తారు కదా సార్? టిఫిన్ చేస్తారండి. 2 పూటలు టిఫిన్ చేస్తారు, 1 పూట లంచ్ చేస్తారు కదా. సుమారుగా ఒక 500 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. మేబీ కావచ్చేమో 500 రూపాయలు ఖర్చు అవుతుంది. మా ఇంట్లో నలుగురం ఉన్నాం సార్. సరాసరి రోజు 1000 ఖర్చు అవుతుంది, నెలకు 30,000 ఖర్చు అవుతుంది. దాని తర్వాత వచ్చిన డబ్బు అంతా ఎందుకు సార్? నా ఒక్కడికైతే 500 ఖర్చు అవుతుంది, మీరు 4 1000 ఖర్చు అవుతుంది. మేము కొంచెం మీరు చెప్పినట్టుగా 2000 అవుద్ది. 2000 అయితే నెలకు 60,000 అవుద్ది. 60,000 తర్వాత వచ్చిన డబ్బు అంతా ఇంకా దేనికి సార్? అది ఆ డబ్బు ఏం చేసుకోవాలి? నిజంగా గుణం ఉందా మీకు? ఖచ్చితంగా సార్. భలే వాళ్ళని ఎంత బాగా చెప్తారు మీరు. 60,000కి మించి 1 రూపాయి పైకి వచ్చినా సర్వీస్ పెడతారు మీరు? సర్వీస్ కానీ కాదు సార్, సర్వీస్ కి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం సార్. ప్రతిసారి ఇప్పుడు వచ్చిన 61,000 నుంచి నేను పనిచేస్తానని చెప్పి చెప్పట్లేదు. అంటే అవసరం లేదు, దానికి మించింది వచ్చింది. పిల్లల చదువులు, తర్వాత పెళ్లిలకు గట్రా కొన్ని అవసరాలకు ఉంచుకొని మిగతా డబ్బు అంతా ఇంకా దేనికి సార్? మనం వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళిపోలేం కదా. తీసుకెళ్ళిపోతామా? లేదు, ఇక్కడ పెట్టిపోవాల్సిందేగా. దానికోసం ఏదో సర్వీస్ చేస్తాం, 4 రోజులు మంచి అనిపించుకోవాలి. మనం చనిపోయినాక వేయడంగా చంద్రశేఖర్ రెడ్డి ఎట్లాంటి అంటే మంచోడు అని అనిపించుకోవాలనే తత్వం ఉన్నోళ్ళం సార్. కరెక్ట్. పుట్టినప్పుడు ఎలా వస్తామో అంతే కట్టలు, మనం నోట్ల కట్టలు ఇవన్నీ తీసుకెళ్ళాం కదా సార్. అవన్నీ వేసుకొని, వజ్రాలు వేసుకొని, వజ్ర వైఢూర్యాలు వేసుకొని పోము. పుట్టినప్పుడు ఎలా వస్తామో గిట్టినప్పుడు కూడా అలాగే పోక తప్పదు ఎవరైనా కూడా. మంచి లక్షణాలు, మంచి ఆలోచన ఉన్న గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి? నాన్న అమ్మల పేర్లు ఏంటి? వారికి ఎంతమంది సంతానము? ఏం చేస్తారు అసలు? మా నాన్నగారి పేరు గోపిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. మా నాన్నగారు గతంలో మా గ్రామానికి సరస్వతిగూడ గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా. ఓకే. మా ఫాదరు తెలుగుదేశం పార్టీ. మా ఫాదర్ 1983 నుంచి 2015 వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిండు. 2015లో మారిన సిచ్యువేషన్ బట్టి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఆంధ్ర వెళ్ళిపోయిన తర్వాత పార్టీ మారారు. ఆయన ఇక్కడే ఉన్నాడు కాపురము. ఆంధ్రాకి రాజకీయాలు అంతే, రాజకీయాలు చేస్తున్నారు. నోటు కోటు కేసు అయిన తర్వాత నేను అచ్చమైన భాషలో చెప్తున్నా. నోటు కోటు కేసు అయిపోయినాక చాలా మంది కార్యకర్తలు మారిన దాంట్లో మాకు ఆ రోజున తీగల కృష్ణారెడ్డి గారు ఓటుకు నోటు కేసు అయిపోయా. తీగల కృష్ణారెడ్డి గారు పార్టీ మారారు, వారితో పాటు మేము పార్టీ మారినాం, మా కుటుంబం పార్టీ మారింది. మారిన తర్వాత మేము టీఆర్ఎస్ లో కొనసాగినాం కొంతకాలం. మీ రాజకీయ గురువు తీగల కృష్ణారెడ్డి గారు. ఓకే. అంత ధురంధరుడు ఆయన రాజకీయంగా. ఆయన మేము తెలుగుదేశం పార్టీలో అంటే మాకు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీలో నేను చూసినప్పుడు ఏంటంటే మా కుటుంబం అంతా, మా ఫాదర్ నేను చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు, తర్వాత
తదనంతరం మాది రిజర్వేషన్లో ఉన్న సీట్, అది ఎస్సీ రిజర్వ్డ్, మాది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గం, అప్పట్లో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అది తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కు సీట్ రాకపోయేది అక్కడ. పొత్తులో భాగంగా సిపిఐ సిపిఎం క్యాండిడేటు అట్లాంటి వాళ్ళకి సిపిఐ సిపిఎం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మేము అప్పటి నుంచి తెలుగుదేశానికి అనుబంధంగా కొనసాగిన కుటుంబం మాది. మా గ్రామంలో మొత్తంలో ఒకే ఒక కుటుంబం తెలుగుదేశము, మిగతా రెడ్లంతా కాంగ్రెస్. ఓకే ఓకే. ఈ గోపిరెడ్డి అంటే మాకు రాయలసీమలో ఎక్కువ వినిపిస్తుంటాయి ఇంటి పేరు గోపిరెడ్డి. అంటే నేను ఈ డౌట్ నాకు వచ్చింది. వచ్చి మా తాత వాళ్ళని అడిగినా. నేను ఏమడిగినా అంటే ఒక అతను మా పెద్ద తాత ఒక అతను ఉన్నాడు, ఇంకా బతుకున్నాడు, 80 సంవత్సరాలు ఉంటాడు. తను అడిగిన ఏంది ఇది అని అంటే, ఎప్పుడో ఒక 100-150 సంవత్సరాల క్రితం కృష్ణా నదిని దాటి ఇటు పక్క వచ్చిర్రంట రాయలసీమ సైడ్ నుంచి. ఓకే, తెలంగాణలో ఇక 150 ఏళ్ల క్రితం అని అట్లా అనుకుంటే కేసీఆర్ గారు గిటంగా విజయనగరంకి వెళ్ళొచ్చారని చెప్పి చెప్తారు కదా సార్. అంతే చెప్తారు, అది వాస్తవం లేండి, అది వాస్తవం. వాస్తవం కాదు. మనిషి అంటే సంచార జీవి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్తున్నారు, అమెరికా నుంచి ఇంకా ఆఫ్రికా వెళ్తున్నారు, ఆఫ్రికా నుంచి హైదరాబాద్ వస్తున్నారు. అమెరికా నుంచి ఆఫ్రికా నుంచి అమెరికా పోతారు? లేదు సార్, అమెరికా పోయి ఆఫ్రికా పోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వ్యవసాయం చేయడానికి, లాభసాటిగా ఉందని చెప్పి. ఆఫ్రికా నుంచి ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వచ్చి చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, కరెక్ట్, ఇది కరెక్ట్. దీన్ని ఎంతమంది సంతానం నాన్న వాళ్ళకి? ఒక్కడే అండి, ఒకటే కొడుకు. ఒక పాప బాబు అయితే మా సిస్టర్ చిన్న ఉన్నప్పుడే చనిపోయింది, హెల్త్ కండిషన్. నాన్నగారు సంపాదించిన ఆస్తి అంతా మీదే అనమాట. ఇంకా ఎంత ఉంటుంది ఏంటి ఆస్తి? ఉంటుంది, పొలం ఉంటుంది ఊర్లో. హైదరాబాద్ కి అతి సమీపమే కాబట్టి అంతే కోటీశ్వరుడే మీరు. నేను సంపాదించింది కాదు కదా సార్. నాన్న సంపాదించడం మా నాన్నగారు సంపాదించలేదు సార్, మా తాత ఇంకా తాతల ఆస్తి మనోడికే కదా. నాన్నకు హక్కు ఉంటదేమో కానీ మీకు హక్కు ఉంటది కదా ఎక్కువ ఆస్తి. భవిష్యత్తులో చాలా ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, కొట్లాడాల్సింది. అంటే ఎలక్షన్ కి ఆరతి గర్భం చేయాలని కాసుకున్నారు ఏం కదా? ఖచ్చితంగా అవుతుంది కదా సార్. ఇప్పుడున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు కదా. ఈ రోజున్న ఎలక్షన్ చేసే పద్ధతులు, ఈ రోజున్న అంటే నేను ఒక్కడిని కాదు, సమాజం పోతున్న వ్యవహారంలో ఏ రకంగా డబ్బులు లేకుండా చేయగలుగుతామా సార్? సమాజం తీరును బట్టి రాజకీయాలు చేయాలంటే డబ్బు ఖచ్చితంగా ఉండాల్సిందే. కొన్ని చోట్ల కోటీశ్వర్లు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వచ్చి పోటీ చేసినా కూడా గెలవరు. సామాన్యులు గెలిచిన పరిస్థితులు మనం చూసాము. దాన్ని బట్టి ఏమంటే మంచి మాలత్వం కూడా చూస్తారు. ప్రజల నమ్మకం ఉండదు. నాయకుడి మీద నమ్మకం ఉన్నప్పుడు కోట్లు కుమ్మరిచ్చినా గెలవలేరు అవతల వాళ్ళు. నాయకుడి మీద వ్యక్తి మీద నమ్మకం ఉన్నప్పుడు అతని వ్యవహార శైలిలో కావచ్చు, అతని భాష మీద కాబట్టి నమ్మకం ఉంది అంటే ఖచ్చితంగా గెలిపిస్తారనేది ఉంది కదా. అయితే ఈ విషయానికి వస్తే నేను ఒకటి చెప్తాను నాగరాజు గారు. అంటే నాకు అర్థమైంది, నేను చూసింది సార్. ఇది నేను అబ్జర్వ్ చేసింది, నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే 100కు 5% ఛాన్స్ ఉంది సార్. 95% మాత్రం ఇప్పుడు ఇదంతా ఇట్లా డబ్బు చుట్టే తిరుగుతున్నాయి రాజకీయాలు ఇవన్నీ. నేను మొన్న మీ సందర్భం వచ్చింది కాబట్టి నాకు చెప్పాలో చెప్పదో తెలియదు. ఇక్కడ నేను చెప్తున్నాను, సందర్భం మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. సరే, దీంట్లో ఏదైనా తప్పుగా ఉంటే అది చేయండి. అయితే మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నేను ఒక ఏరియాలో పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఏరియాలో పనిచేసిన దగ్గర ఒక అభ్యర్థి ఒక ఓటు వేసే అతను నా దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నంటే, నాకు డబ్బులు అందలేదు అని అన్నాడు. అంటే డబ్బులు ఎవరు ఇస్తున్నారు అని చెప్పినా. అంటే లేదు, అందరికి మా వాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయంటే నాకు డబ్బులు రాలేదు అని అన్నాడు. అదేంది అని అడిగిన. అదేంటంటే నాకు డబ్బులు రాలేదు, నేను చచ్చిపోయినా అనుకున్నారా అని అంటే, రాజ్యాంగంలో ఈ డబ్బులు పంచడం విధంగా ఒక ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు. అంటే డబ్బులు లేకపోతే ఎలక్షన్ వచ్చిందంటే డబ్బులు ఇస్తారు అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే ఇది లీడర్ అంటే లీడర్ మునుగోడు బైపోల్లో ఒక గ్రామం ఎలక్షన్ బాయ్కాట్ చేసింది, డబ్బులు అందలేదు చెప్పి. అవును, అట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అసలు ఈ చైతన్యం ఏంది, డబ్బులు లేకపోతే ఓటు ఏమనే చైతన్యం వచ్చేసింది జనాల్లో. అంటే ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. నాయకులు మేము డబ్బులు ఇవ్వము, మీకు మంచి కావాలంటే ఓటు వేయండి, లేకపోతే వదిలేయండి అని వదిలేస్తే ఇరు పార్టీల నాయకులు కూడా సార్ భయం సార్. నేను గెలవాలనే కోరిక దాన్ని ఎటు పడితే అటు అడ్డదారులు దొక్కిపిస్తుంది. అదంతా మత్తు కదా. అంటే చట్టసభలో ఉండాలి, రాజకీయంగా ఎదగాలి, అది మత్తు అనేది నేను చెప్పాను సార్. ఇప్పుడు నాలాంటి ఏముందంటే, నేను సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. నాకు ఆర్థికంగా ఎంతో కొంత, నేను పెద్ద కోటీశ్వరిని, టాటా బిర్లాని కాకపోవచ్చు, కానీ నాకు ఉన్న దాంట్లో నేను ఆర్థికంగా స్థితిమంతున్నే. నేనేమనుకుంటున్నాను, నాకున్నది చాలు, నేను ఏదైనా సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను.
ఆ సర్వీస్ చేసే దాంట్లో ఉదాహరణకు చెప్తున్నా, సర్వీస్ చేసే దాంట్లో కొంతమందికి ఏం జరుగుతుందంటే ఎట్టి పరిస్థితిలో గెలవాలి మనం, అంటే దాన్ని మొండితనానికి వెళ్ళిపోయి ఎంత అంత ఖర్చు పెట్టి ఇక్కడెక్కడో చెప్తున్నారు శంకర్పల్లిలో ఒక అభ్యర్థి 17 కోట్లు ఖర్చు పెట్టినంట. ఇది సర్పంచ్కు 17 కోట్లు, ₹1,00,000 ఈ కోట్లు కాదు, ఈ కోట్లు ఈ కోట్లే 17 కోట్లు. అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే కొన్నిసార్లు మాకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, చేస్తుంది. ఎవరు ఏ లీడర్ అయినా డబ్బులు పెట్టాలని ఎవరు అనుకోరు, డబ్బులు పెట్టొద్దనే అనుకుంటాడు. డబ్బులు పెట్టొద్దు, వాడు ఏదో సంపాదించిన డబ్బులు లేదా తాతలు సంపాదించిన ఆస్తి అమ్ముకొని పెట్టాలని ఎవరు అనుకోరు. కానీ పరిస్థితులు అట్లా తీసుకెళ్లిపోతున్నాయి. సరే, మీరు నిజంగా సొసైటీకి సర్వీస్ చేయాలనుకుంటున్నారు? 100%. సరే, ఈ ఎలక్షన్ లో అస్తినాపురము 2 డివిజన్లు అయింది. అవును సార్. బైరమాల్ కూడా 1, అస్తినాపురం. అవును సార్. దాదాపు 50,000 ఓటింగ్ ఉన్నదాన్ని డివిజన్ చేసి అస్తినాపురం 30,000, అస్తినాపురం వచ్చి 35,000 ఉంటుంది సార్. బైరమాల్ కూడా 25,000 అంటే 60,000 ఓట్లు చీల్చినారు. అవును సార్. సరే, ఇక్కడ మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ పార్టీ మిమ్మల్ని ఆదేశించి బిఫామ్ ఇస్తే మీకు పోటీ చేయాలనుకుంటున్నారు. నిజంగా మీరు సర్వీస్ చేయాలని ప్రజలు మిమ్మల్ని నచ్చి ఓకే ఖచ్చితంగా గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనకు సర్వీస్ చేశాడని నమ్మి ఓట్లు వేస్తే ఓట్లు వేయని, లేకపోతే లేదు. అలా కాకుండా ఖచ్చితంగా నేను డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తాను అని గట్టిగా చెప్తారా? సార్, నేను రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాను సార్. పెట్టరు. నేను రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాను. డబ్బులు ఖర్చు పెట్టాను, సర్వీస్ చేస్తా అని చెప్తాను. నేను చేస్తాను. ముందుకు ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తాను సార్. దానికి ఇక్కడ ఇట్లా సార్, ఇక్కడ అంటే దానికి ఏదైనా ఒక అది ఉండాలి కదా సార్. ఎక్కడ అనుకుంటాను సార్, ఎట్లా అనుకుంటాను మీ స్టూడియో దేవాలయం అని ఎట్లా అనుకుంటాను? అనుకోరా మీరు? ఎట్లా అనుకుంటాను? నేను ఆ రోజు నామినేషన్ వేసే రోజు ఆ రోజు ప్రతిజ్ఞ చేస్తాను, నేను డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పి. మీరు రండి, ఆ రోజు పక్కా సార్ తీసుకొని రండి సార్. అక్కడ ప్రతిజ్ఞ చంద్రశేఖర్ రెడ్డి నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో నేను గెలిచిన ఓడినా డబ్బులు మాత్రం ఖర్చు పెట్టను, డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఎన్నికల్లోకి పోతాను సార్. దీంట్లో చిన్న మాట, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఎవరైతే ఎన్నికల నిబంధనల ఎంతైతే ఖర్చు పెట్టాలని అంటారు అక్కడ వరకు నేను పెట్టాను. అంతకు మించి ₹1 కూడా చేస్తాను సార్. అదే చేస్తాను. అదే ఎక్కువ మన ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చే బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఖర్చు పెడతాను, డబ్బులు కూడా బ్యాంక్ ద్వారానే చేస్తాను, యూపీఐ ద్వారానే ఖర్చు పెడతాను, దాని ద్వారానే చేస్తాను. అంతే, సేమ్ అదే. అంతే సార్. అంతా వైట్, నో బ్లాక్ సార్. ఎందుకంటే ఎప్పుడైతే వైట్ లో మనం ఖర్చు పెడతాం మన మనసు కూడా వైట్ గా ఉంటుంది, ప్రజలకు సర్వీస్ చేయాలనిపిస్తుంది. సార్ మా దగ్గర బ్లాకే లేదు సార్. అంటే బ్లాక్ అనేది ఇప్పుడు వస్తుంది రెడ్డి. ఎప్పుడైతే బ్లాక్ తెచ్చి విచ్చలవిడిగా మనం ఖర్చు చేస్తే గెలిచినప్పటి నుంచి కూడా మనం సంపాదించుకోవాలి. డివిజన్లో ఏ ఇష్యూ వచ్చిన దాని మీద మనం ఇది చేసుకోవడం, ల్యాండ్ ఇష్యూ వచ్చినా నీకేంటి నాకేంటి, ఒక ఇల్లు నిర్మాణంకి వచ్చినా కూడా పర్మిషన్లు కావాలన్నా నీకేంటి నాకేంటి, ఇవే వస్తాయి అనమాట. సర్వీస్ చేయాలనే ఆలోచన ఎవరికి రాదు. లేదు సార్, అట్లాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. నేను ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడే ఖర్చు పెడతాను సార్. ఏం చేస్తారు ఉపాధి కోసం, అంటే జీవన భృతి కోసం నాన్న సంపాదించిన ఆశలను ఖర్చు పెడుతూ పోతున్నారా లేక ఇంకేదైనా? సార్, ఇప్పటి వరకు అయితే నాకేదో ఉపాధి కోసం చిన్న పెట్రోల్ బంక్ పెట్టుకున్నా, వాటిపైన ఏదో నాకు అంత కొంత ఆదాయం వస్తుంది, దాంతో బతుకుతున్నాను సార్. ఓకే, పెట్రోల్ బంకులు ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి? ఒక 4 ఉన్నాయి సార్. 4 పెట్రోల్ బంకులు. సరే, హ్యాపీగా 4 పెట్రోల్ బంకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. టీడీపీలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు అటు వెళ్ళిపోయాడు, హ్యాపీగా వ్యాపారాలు అవి చూసుకోకుండా ఈ రాజకీయ పిచ్చి ఏంటి మీకు అసలుకి? అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఉంది సార్. అంటే నేను చూస్తూ పెరిగినామా, అంటే మా ఫాదర్ని చూసిన, మా ఫాదర్కి పదవి ఏం రాలేదు సార్. నాన్నకు రాలేదు కాబట్టి నేను ఖచ్చితంగా సాధించాలని కసి, అంతే కదా. ఓకే, పెళ్ళైందా? అయింది సార్. లవ్ మ్యారేజా? లేదు సార్, అరేంజ్ మ్యారేజ్. ఎంతమంది సంతానం? బాబు పాప సార్. ఏం చదువుతున్నారు వాళ్ళు? బాబు 9th క్లాస్ సార్, పాప 2nd క్లాస్ సార్. ఎక్కడ చదువుతున్నారు? బాబేమో బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ సార్, పాపనేమో లోటస్ ల్యాబ్ స్కూల్. ఓకే ఓకే, చాలా గ్యాప్ ఉంది. అవును సార్, మధ్యలో పాప పుట్టి చనిపోయింది. ఓకే ఓకే, చాలా గ్యాప్ ఉంది. అయితే 2 పిల్లలు అయితే హ్యాపీగా ఉన్నారు. సరే, మీరు టీడీపీలో ఉన్నారు కదా, ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు. అవును సార్. బీఆర్ఎస్ లోకి వచ్చారు, డైరెక్ట్ గా కేటీఆర్ గారితోనే మీకు యాక్సెస్ ఉండేది. అలాంటి మీరు ఎందుకు ఉన్నట్టుండి బీజేపీలోకి వెళ్ళిపోయారు? అంటే ఐ థింక్ 2018 ఎన్నికల తర్వాత. అవును సార్. అయితే ఇక్కడ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు నుంచి అంటే మేము బిగినింగ్ నుంచి మేము కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న కుటుంబం. దీంట్లోనే మొత్తం లాజిక్ అంత ఉంది, నేను చెప్పే లాజిక్ అంతా.
మాకు అప్పుడు అక్కడ మా లోకల్ పరిస్థితులలో సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమె 2018లో గెలిచిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు ఇటు పక్కన రావడంతో మాకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి, తీగల కృష్ణారెడ్డి గారు ఓడిపోవడము ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డ తర్వాత ఇంకా మేము బయటకు వెళ్ళాలనే ఆలోచన చేసుకుని పార్టీలో నుంచి బయటకు రావడం బీఆర్ఎస్ నుంచి తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు మీరు. తెలుగుదేశం నుంచి తెలుగుదేశం పార్టీ కంప్లీట్ గా తెలంగాణలో అయిపోయింది అనుకున్న తర్వాత పార్టీ మారినాం సార్. అయిపోలేదులేండి, ఉండింది దానికి అధ్యక్షులు ఎల్రమణ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా వర్కింగ్ లేదు సార్. రేవంత్ రెడ్డి గారు గిటంగా ఆ రోజు 2017లోనే రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయనకన్నా 1 year ముందు మేము 1.5 year ముందు మేము వెళ్ళిపోయినాము. అయితే అది జరిగిన తర్వాత చాలా మంది కార్యకర్తలు డిస్టర్బ్ అయ్యారు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు. దాంట్లో మా కుటుంబం కూడా డిస్టర్బ్ అయింది. ముందు నుంచి మేము అయిన తర్వాత నెక్స్ట్ జరిగిన ఎలక్షన్లో ఎప్పుడైతే వచ్చిన ఎలక్షన్లో 2018లో తీగల కృష్ణారెడ్డి గారు మళ్ళీ రెండోసారి తెలుగుదేశంలో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత 2018లో 9,200 ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఎంబడే 10-15 రోజులలో సబితా ఇంద్రారెడ్డి గారు పార్టీ మారిన తర్వాత మాకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు నేను పార్టీ మారాలనే ఆలోచన చేసిన. ఎలాంటి ఇబ్బంది పరిస్థితి వచ్చింది మీకు? ఇబ్బందికరమైన పరిస్థితి, సబితా ఇంద్రారెడ్డి గారి పార్టీ ఫిరాయింపు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మాకు ఇబ్బంది ఏంటంటే లోకల్గా మాకు పనులు జరగకపోవడము, మాకన్నా ముందు వాళ్ళ వర్గం అనేది ఉంటుంది కదా సార్. అక్కడ వాళ్ళ వర్గంతో తను వెళ్తారు కదా. ఇప్పుడు నాగరాజు గారు మీ స్టాఫ్తో మీరు వెళ్తారు, కానీ నా స్టాఫ్ తెచ్చి మీ దగ్గర పని చేయమంటే కాదు కదా. ఆమె అదే చేసింది. దాంట్లో తను తప్పడాల్సిన విషయం కూడా లేదు. మేము తీగల కృష్ణారెడ్డి వర్గం, ఆమె సబితా ఇంద్రారెడ్డి గారు. మేము 2 పార్టీలు ఉండే, 2 పార్టీలను తెచ్చి ఒక పార్టీలో మెర్జ్ చేసారు. మెర్జ్ చేయడంతో అక్కడ సెట్ కాలేదు. సెట్ కాకనే ఈ రోజు ప్రభుత్వం పోయింది. ఇది టీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్. ఆ రోజు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. అయితే వీళ్ళని తీసుకొచ్చి ఏం చేసిన భిన్న ధృవాలను తెచ్చి కలుపుదామనే ప్రయత్నం చేసారు. ఆ భిన్న ధృవాలు కలవ అనేది ఆ లాజిక్ మర్చిపోయినారు. అది స్టార్ట్ అయింది మహేశ్వరం, ఎల్బీ నగర్, ఈ 12 చోట్లనే ఆ రోజు జరిగిన ఈ 12 మందిని పార్టీ మార్చడం. ఈ 12లో 2 మళ్ళీ మిగిలినాయి. అది వేరే లాజిక్ లో మిగిలినాయి. ఇది మహేశ్వరం ఒకటి, తర్వాత ఎల్బీ నగర్ ఒకటి, మళ్ళీ వాళ్ళే గెలిచినారు. ఓకే ఓకే. అందుకు మీరు టీడీపీ నుంచి బీఆర్ఎస్ రావడం జరిగింది. టీడీపీ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి. అందుకు బీఆర్ఎస్ లో బాగుంది, డైరెక్ట్ కేటీఆర్ గారితోనే మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉండింది, బాగా మాట్లాడేవాళ్ళ. అలాంటి మీరు ఎందుకు బీజేపీలోకి వెళ్ళిపోయారు మీరు? అంటే అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితులు సార్. లోకల్గా ఉన్న పరిస్థితి ఏంటి అసలుకి? సబితా ఇంద్రారెడ్డి గారితోనే ఏ పని కావాలన్నా, సబితా ఇంద్రారెడ్డి గారిని, సుధీర్ రెడ్డి గారు మాకు ఏ పనులు కావాలన్నా అక్కడ జరగకపోయినప్పుడు మేము ఇక్కడ మనకు కాదులే అని చెప్పి పెద్ద ఆయన తీగల కృష్ణారెడ్డి గారు ఏజ్ పై పడుతూ అవుతుంది, ఇంకా కాదులే అని చెప్పి ఆ టైంలో పక్కకి రావాల్సి వచ్చింది. బీజేపీలోకి ఏం ఆశించిపోయారు? బీఆర్ఎస్ చూసి అధికారంలో ఉంది, అప్పుడు మీరు ఏం ఆశించి బీజేపీలోకి వెళ్ళారు? అంటే నా తత్వం ఏంటి అంటే సార్, అంటే పోరాడానికి ఎక్కువ ఇష్టపడతా. అంటే బీజేపీ భవిష్యత్తులో అయినా కూడా ఇక్కడ రాదా, రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలో ప్రశ్నార్థకమే. అలాంటి పార్టీలోకి ఎందుకు వెళ్ళారు? ఆ రోజు నాలాంటి వాళ్ళు పోయిన తర్వాత 48 సీట్లు బీజేపీ గెలవగలిగింది జిహెచ్ఎంసీలో. ఓకే. నాలాంటి వాళ్ళు అంతా పోయిన తర్వాత 48 సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఓకే. దానికి నేను కైవసం చేసుకోలేకపోయింది కదా, అంటే అక్కడ రిజర్వేషన్ ఉండింది కదా. ఓకే ఓకే. రిజర్వేషన్ లో నేను ఏం చేయలేకపోయినాను కదా. ఇది కూడా పిఎం హైదరాబాద్కి వచ్చే సందర్భంలోనే 4 కార్పొరేటర్లను మీరు తీసుకెళ్లారు, బీజేపీ కార్పొరేటర్లు అంటారు. అంటే పిఎం వస్తున్నాడని కాదు, ఆ రోజు పెట్టుకుంటే అదే రోజు పిఎం వస్తున్నాడు అని చెప్పి అనుకోకుండా జరిగిన సంఘటన. మేము అంటే 15 days ముందే ప్లాన్ అనుకున్నాము. ఆ 15 daysలో ఏమైందంటే ఆ రోజు మేము ఏదైతే రోజు అనుకున్నామో అదే రోజు ఇక్కడ వాళ్ళ సమావేశం ఏదో ఉంటే ఆ సమావేశానికి పిఎం వస్తున్నాడు. అదే రోజు జరిగింది, ముందు రోజు. అంటే ఇంకా ఆయన రేపు వస్తాడు అనుకున్నప్పుడు ముందు రోజు జరిగింది. మీరు బీఆర్ఎస్ బీజేపీ లేకపోయి బీజేపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చారు. అవును. ఓకేనా? అది కాదని అడిగేది. ఫస్ట్ టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన మీరు బీఆర్ఎస్ బీజేపీలోకి పోవడానికి బలమైన కారణం ఏంటి? దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కారణం? సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇద్దరు కారణం ఏంటి అసలు? అప్పుడు మీకు డైరెక్ట్ గా చిన్నబాబుతోనే కేటీఆర్ గారితోనే మీకు యాక్సెస్ ఉన్నప్పుడు ఉన్నా అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఈ పార్టీ మొత్తం నడిచేది ఎమ్మెల్యే పైన. ఏది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఓరియంటెడ్ గా నడుస్తుంది పార్టీ. ముఖ్యమంత్రి ఇక్కడ కేసీఆర్ ఉన్నా అక్కడ మాత్రం సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి. అక్కడ ఏది జరగాలన్నా అక్కడ ఏ పనులు కాక నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళకి కానీ నా ఎంబడి ఉన్న వాళ్ళకి కానీ ఏది జరిగినప్పుడు తప్పని పరిస్థితిలో పార్టీ మారాల్సి వచ్చింది.
మారిన తర్వాత కేటీఆర్ గారు ఏం చెప్పారంటే నీ బాధ్యత నేను తీసుకుంటే ఇప్పుడు జరిగింది వదిలేయండి, రా నేను చూస్తా అని చెప్పి మమ్మల్ని ఆహ్వానిస్తే పోయినమాట మళ్ళీ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ లో. మళ్ళీ బీఆర్ఎస్ లోకి కేటీఆర్ గారు మళ్ళీ చెప్తే అవును. ఓకే సరే, ఇక్కడ ఉంటే అధికారంలో ఉన్నారు కాబట్టి సుధీర్ రెడ్డితో కాకపోయినా సబితా ఇంద్రారెడ్డితో పని కాకపోయినా ఇంకోరితో పని చేయించుకోవచ్చు, కేటీఆర్ తో పని చేయించుకోవచ్చు. బీజేపీలో కూడా అసలు పనే కాదు కదా, ఎందుకు వెళ్ళినట్టు? అంటే ఇంకో 3 ఏళ్లలో 4 ఏళ్లలో అధికారం రావచ్చు అని చెప్పి ఆలోచన ఉండింది. అధికారం వైపు పరుగులు పెట్టారు. అధికారం వైపు పరుగులు పెట్టాలంటే ఉన్నది అధికారంలోనే ఉన్నాం, అధికారం వదిలేసి ఇక వెళ్ళిపోతుంది. ఇంకా త్వరలో ప్రభుత్వం మార్పిడి జరుగుతుంది, ముందే వెళ్ళిపోతే బాగుంటుంది కదా, మనకు పెద్దపీట వేస్తారేమో అన్న ఒక ఆశ కదా. అట్లా కాదు, 3 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో మనం ఏం ఊహించలేము. ఆ రోజు వచ్చిన వాతావరణంలో, ఆ రోజు వచ్చిన సిచ్యువేషన్లో దుబ్బాకి ఎలక్షన్ గెలిచున్న తర్వాత ఆ రోజు వచ్చిన వాతావరణంలో ఏమంటారు, ఒక రకమైన ఉత్తేజం కలిగి ఆ ఉత్తేజంతో వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, వెళ్ళిపోయారు మీరు. వెళ్ళిన తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి. అంటే ఎల్బీ నగర్ లో 11 డివిజన్ అంటే 11 బీజేపీ కొట్టింది. కొట్టింది, అదొక రికార్డ్ అనమాట. ఓకే, అస్తినాపురం మాత్రము సుజాత నాయక్ ఆమె తీసుకుంది. ఆమె ఓటు ఉండేది కర్మాన్ ఘాట్, నాకు తెలిసి కర్మాన్ ఘాట్ లో ఆమె ఓటు హక్కు ఉంది, అక్కడ ఓటర్ ఆమెను తీసుకొచ్చి అస్తినాపురంలో పోటీ చేసి, అస్తినాపురంలో ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఎస్టేట్ రిజర్వేషన్ కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఆమెను నిలబెట్టి గెలిపించారు. అంటే ఇక్కడ అప్పటికే బీజేపీ బలంగా ఉంది. ఎల్బీ నగర్ లో 11 బీజేపీ గెలిచింది. అందులో 11 గెలవలేదు సార్, మేము పోయిన తర్వాత గెలిచింది 11. అవును, మళ్ళీ అదే నేను చెప్తున్నాను, మీరు పోయిన తర్వాతనే అంటే మీరు పోయి 11వ డివిజన్ లో బీజేపీని బలోపేతం చేయలేదు, నీళ్ళకి చల్లనీళ్ళు తోడన్నట్టుగా మీరు పోయారు. మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎవరైతే వాళ్ళు బలంగా ఉన్నారు, బలంగా ఉంటే మీరు యాడ్ అని అయ్యి మీరు గెలిచినారని చెప్పి వాళ్ళు క్యాండిడేట్ నే తయారు చేసుకోలేకపోయినారంటే 5 సంవత్సరాలలో వాళ్ళు నిలబడాలనుకున్న క్యాండిడేట్ నే తయారు చేసుకోలేకపోయినారంటే ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ఉండాలి కదా సార్. బలంగా ఉన్నారు, మీరు బలంగా ఉన్నారు, ఈ కాన్స్టిట్యున్సీ బలంగా ఉన్నారు, మీరు బలంగా ఉన్నారంటే క్యాండిడేట్ ఉండాలి కదా సార్. ఇక్కడ ఎస్టీలలో చాలా అరుదుగా దొరుకుతారు మనకు క్యాండిడేట్లు, అంత ఔత్సాహికులు కావచ్చు, కాస్త రాజకీయ మక్కువ ఉండి రాజకీయాలు జరుగుతాయి, చాలా తరచుగా అరుదుగా ఉంటారు మనకి. ఎస్సీ ఎస్టీల్లో ముఖ్యంగా మనకు చాలా తక్కువగా దొరుకుతుంటారు. ఎమ్మెల్యే నియోజకవర్గాలు దొరుకుతుంది, చిన్న సైజ్ సర్పంచులు కావచ్చు, ఇలాంటి డివిజన్ కార్పొరేటర్లు అంటే చాలా తక్కువగానే ఉంటారు. అదృష్టం కొద్దికి సుజాత నాయక్ మీకు కొంత వ్యాపార భాగస్వామ్యంలో ఏదో ఉండడం వల్ల సుజాత నాయకుడు మీరు ఇక్కడికి తీసుకొచ్చి బుల్డోజ్ చేశారు. మీరు కాదు సార్, ఎస్టీల్లో ఈ రోజున్న ఎస్టీల్లో సార్ ఎక్కడ జనరల్ కేటగిరీలో లేని కాంపిటీషన్ ఉంది సార్ ఎస్టీల్లో. హైదరాబాద్ లో, నేను హైదరాబాద్ వరకు చెప్తున్నాను, నేను జిల్లాల వ్యవహారం నాకు తెలియదు సార్. నేను హైదరాబాద్ వరకు చాలా ఎడ్యుకేటెడ్స్, చాలా చదువుకున్న వాళ్ళు, చాలా స్థితిమంతులు హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళకి అక్కడ క్యాండిడేట్లు 2-3 చూసుకున్నాక వాళ్ళు కాదు అని చెప్పి అనుకున్నాక ఎప్పుడైతే నన్ను ఏమడిగారంటే, ఆ రోజు నన్ను అడిగిన విషయం సార్, నేను దాపరికం ఏం లేదు. ఆ రోజు ఎవరైతే బీఫామ్ కన్ఫర్మ్ చేసేటప్పుడు ఏమడిగారంటే, నువ్వు వస్తావా, నువ్వు జాయిన్ అవుతావా, ఓన్లీ టికెట్ ఇప్పించి నువ్వు పక్కన తప్పుకుంటావా అంటే, లేదు నేను జాయిన్ అవుతా, నువ్వు జాయిన్ అవుతానంటే బీఫామ్ ఇస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము కన్ఫర్మ్ చేయించుకొని బీఫామ్ కన్ఫర్మ్ చేయించుకొని నేను జాయిన్ అయినా సార్. జాయిన్ అయిన తర్వాత ఎలక్షన్ కొట్లాడినాం సార్. ఎలక్షన్ కొట్లాడడం అంటే జాయిన్ కాదు, సుజాత నాయక్ తో పాటు మీరు ఇద్దరు కలిసి జాయిన్ అయ్యారు. అవును సార్, అవును సార్, 100% మీరు చెప్పింది 100% దానికి. అయితే ఆ రోజు నా తెలివితేటలు అవసరమైనవి సార్. ఆ డివిజన్ లో నా తెలివితేటలు, నా బలం అవసరమైంది. ఇతర క్యాడర్ బలం ఏం ఉపయోగపడలేదంటారా? నేను లేదని చెప్తలేను సార్. పార్టీ ఏ పార్టీ అయినా కానీ నాకు వ్యక్తిగా నాకన్నా ఎక్కువ నా వెనక ఉన్న పార్టీయే సార్. పార్టీ పక్కన పోతే ఏముండదు సార్. ఇప్పుడు 1-2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో, ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఈ బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యే ఒక అతను మాజీ ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీలోకి పోయిండు. ఒక నియోజకవర్గం, నేను పేరు తీసుకోదలుచుకోలేదు, నియోజకవర్గంలో పోయిండు. అయితే ఆ నియోజకవర్గంలో ఆయన సాధించిన సీట్లు 2 సార్ సర్పంచ్ సీట్లు. 200 సీట్లు ఉంటే 2 సీట్లు వచ్చినాయి సార్ ఆయనకు. అంటే ఏం మళ్ళీ ఆయన బలం ఎక్కడ పోయింది సార్? అంటే వ్యక్తిగా ఎవరికి బలం ఉండదు సార్. పార్టీ బలం మేనేజ్మెంట్ బాగా చేశారు మీరు, చేయగలిగినాం సార్. పోల్ మేనేజ్మెంట్ తోనే సుజాత నాయక్ గెలిచారు అంట సార్. మేము 270 ఓట్లతో గెలిచినాము. అక్కడ వేరే సిచ్యువేషన్ ఉండింది. ఈ హైదరాబాద్ లో జరిగిన ఎన్నికలలో
ఎక్కడ రానన్న ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అక్కడ వచ్చినాయి 4,000 ఓట్లు వచ్చినాయి సార్ ఆడ ఆ మరి ఎలక్షన్. ఇంత తెలివి పరులు మీరు, మీకు పోల్ మేనేజ్ బాగా తెలుసు కదా. లింగోజ్ కూడా బైపోల్లో బీజేపీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని సంప్రదించలేదా? మాకు కూడా వచ్చి మమ్మల్ని కూడా గెలిపేయండి ఇక్కడ అని సంప్రదించలేదా? సార్ అంటే అప్పటి వరకు పాపం ఓటమి రుచి చూసిన ఆయన విజయం కోసము వేచి చూస్తున్న దర్పల్లి రాజశేఖర్ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి గెలిచాడు కదా. ఒకే ఒక కార్పొరేటర్ అక్కడ నుంచి గెలిచిన దర్పల్లి రాజశేఖర్. వాళ్ళు అడగలేదు బీజేపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని? సార్ అక్కడ జరిగింది ఏంటంటే ఓ సందర్భంగా నేనంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మేమంతా కలిసి ఒక పార్టీలో ఉన్నాము, అయినా కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను సార్. అక్కడ జరిగింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మీద విపరీతమైన సానుభూతి వచ్చింది. ఆ సానుభూతి భవనాల్లో అసలు వాస్తవంగా ఈ అబ్బాయికి రావాలి, ఎవరైతే రమేష్ గౌడ్ గారి కొడుకు రావాలండి ఏది సానుభూతి, అది ఈయనకు రాకపోక ఈయనకు వచ్చింది. ఎందుకు? బీజేపీ అభ్యర్థి సానుభూతి చనిపోయింది కాబట్టి ఫాదర్ చనిపోయిండు, అబ్బాయికి ఇవ్వాలి అవకాశం అని అనుకోవాలి. కానీ అక్కడ అది జరగలేదు. ఏమన్నారంటే ప్రజలంతా, అంటే నేను అక్కడ గ్రౌండ్లో పనిచేసిన, నేను 2 బూతుల్లో పనిచేసిన, నేను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఇంకెన్నిసార్లు ఓడిపోతారు, రాజశేఖర రెడ్డి గారు గెలిపియాలనేది ప్రజలలో పెట్టుకుని ఆ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి అంతకు ముందు జరిగిన ఎలక్షన్ లో రాజశేఖర రెడ్డి గారికి 4,000 ఓట్లు వచ్చినాయి, 4,500 వచ్చినాయి. తర్వాత 9,000తోనే 9,000 ఓట్లు వచ్చినాయి, గెలిచాడు. మరి సరే, మీ బలంతోనే కాసేపు గెలిచారని. నా బలం అంటలేండి సార్, నా బలం అంటలేండి. నేను దర్పల్లి రాజశేఖర్ గారితో చెప్పేది సుజాత నాయక్ గురించి. నేను సుజాత నాయక్ గురించి సార్, నా బలం తోడైంది, వాళ్ళకి బలం ఉండింది, నా బలం తోడైంది. నా బలం లేకపోతే ఏ 2,000తోనో 1,500తోనో 1000తోనో అక్కడ ఓడిపోయే వాళ్ళం. అర్ధబలం ఎంత పెట్టారు మీరు ఆ రోజు? లేదు సార్, తనే అవసరానికి మించిన డబ్బులైనా వాళ్ళే పెట్టుకున్నారు. నేను ఓన్లీ వెంబడున్నాను, చేసినాను, ఎలక్షన్ చేసి. సరే, ఓన్లీ వెంబడి ఎలక్షన్ చేశారు, అర్ధబలం ఏం పెట్టలేదు. మీరు అంగబలం మాత్రమే అందించారు, అర్ధబలం ఏం పెట్టలేదు కదా. అంగబలం లేదు, అర్ధబలం లేదు లేనప్పుడు ఆమె పేరుకే ఆమె కార్పొరేటర్, పెత్తనం అంతా కూడా గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిదే అన్న ఒక కామెంట్ ఎందుకు వచ్చింది అంటారు? అంటే సార్ నేను ఒక విషయం చెప్తాను సార్. అక్కడ జరుగుతున్నది ఏంటంటే నా పైన నిందలు వేస్తున్నారు. ఏ రోజు గిటంగా ఆమె వేసుకుంటారు సార్. ఆమె ఒక రాజకీయ కుటుంబం సార్. అందరికి ఈ రోజు ఇప్పటివరకు అందరికి తెలియని విషయం ఏంటంటే ఆమె బలరాం నాయక్ గారి చెల్లెలు సార్. ఆమె బలరాం నాయక్ ఎంపీ ఉన్నారు కదా, మహబూబాద్ ఎంపీ, వాళ్ళ చెల్లెలు. వాళ్ళ బావగారు ఒక ఆయన డోర్నకల్ ఎమ్మెల్యే, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ సార్. ఇంకొక కుటుంబ సభ్యుడు ఎక్స్ మినిస్టర్ సార్, ఆయన జగన్ నాయక్ వాళ్ళ పెద్దనాన్న అవుతాడు. వాళ్ళ కుటుంబంలో ముబ్బడిగా లీడర్లు ఉన్నారు సార్. డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళు చాలా మంచి కుటుంబం సార్. అంటే అసలు నేను చెప్తున్నాను కదా, అంటే వీళ్ళు ఏదైతే ఎస్టీ గిరిజన మహిళ అని చెప్పి ఏదైతే చిన్న చూపు చూస్తున్నారో వీళ్ళకి తెలుస్తలేదు సార్, ఆమె గురించి తెలియట్లేదు. వాళ్ళు చాలా మంచి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ పాప ఈమె కార్పొరేటర్ అయినాక అదే జిహెచ్ఎంసీలో జాబ్ కొట్టింది సార్. ఓకే, ఆమె అదే జిహెచ్ఎంసీలో జాబ్ కొట్టింది, అదే ఎల్బీ నగర్ జోన్లో పనిచేస్తారు సార్, ఆఫీసర్ సార్ వాళ్ళ పాప. ఓకే, ఇప్పుడు ఆమె గెలిచిన తర్వాత అసలు ఆమె ఎవరు కూడా కార్పొరేట్ అనేది స్థానికంగా ఉండే ఓటర్లకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎవరికి కనిపించేది కాదు. ఏమి కావాలన్నా కూడా గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డినే కలవాల్సి వచ్చేది. ఆమె అసలు ఆయనే మొత్తం షాడో కార్పొరేటర్ గా వ్యవహరించారని అవన్నీ తప్పుడు మాటలు. ఆమె ప్రతినిత్యం అందుబాటులో ఉండింది, ప్రతినిత్యం అది ఉంది. అయితే కావాలని చెప్పి వాళ్ళను బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతోనే నెక్స్ట్ టైం ఆమెకి ఏదైనా అవకాశం వస్తుందేమో, నెక్స్ట్ టైం ఎమ్మెల్యే వేయడం అవుతుందేమో, రిజర్వేషన్లో ఉంది అని చెప్పి ఆమెను డ్యామేజ్ చేయాలని ఆమె గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రచారం అది. ఆమె చాలా బాగా చేసింది. ఆమె నా తోడ్పాటుతోని సుమారుగా 200 కోట్ల పనులు జరిగినాయి సార్. 200 కోట్లు, సుమారు 200 కోట్ల రూపాయల పనులు జరిగినాయి సార్. 60,000 ఉండే జనాభా ఉండే డివిజన్ లో 200 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. అంతగా రోడ్లు, మౌలిక సదుపాయాలన్నీ కల్పించాం సార్. దాంట్లో సెంట్రల్ గ్రాంట్ ఎంత, ఎంపీ గ్రాంట్ ఎంత ఉంది, అసలుకి ఎమ్మెల్యే గ్రాంట్ ఎంత వచ్చింది? మీరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఎంపీ గ్రాంట్ కింద ఒక 50 లక్షలు వచ్చింది సార్. గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అక్కడ ఎంపీగా పనిచేసినాడు, 40 లక్షల రూపాయలు ఇచ్చినాడు సార్. ఇప్పుడున్న ఎంపీ ఈటల రాజేందర్ గారు ఒక 10 లక్షలు ఇచ్చినాడు సార్. ఆ 50 లక్షలు తీసేస్తే మిగతా డబ్బంతా జిహెచ్ఎంసీ ఫండ్ సార్. ఓకే, మొత్తం జిహెచ్ఎంసీ ఫండ్. ఏం చేశారు 200 కోట్లతో? సిసి రోడ్లు సార్, డ్రైనేజీలు సార్, ఎస్ఎన్డిపి నాలాలు సార్, ఫ్లైఓవర్స్ సార్. ఎందుకు సంబంధం లేదు సార్? దేనికి సార్? దేనికి సెంట్రల్? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం. అది కాదు సార్,
మీ సుధీర్ రెడ్డి అయితేనేమో ఆయన చేసిండేమో మీరు కరెక్ట్ అంటారు. ఏది ఆయన హయాంలో జరిగింది కేంద్రంపై ఒత్తిడి లేదు సార్, చేపించారనేది ఓకే. లేదు సార్, సుధీర్ రెడ్డి ఫ్లైఓవర్లు నేను కట్టించినానంటే మీరు సరే అని చెప్పి మీరే ఒప్పుకున్నారు సార్. మీరు ఒక హోటల్ ఏదో ఇంటర్వ్యూ చేసినారు సుధీర్ రెడ్డి గారిని, హోటల్ పేరు నాకు గుర్తు రావట్లేదు. హోటల్లో ఆయన భోజనం చేస్తున్నాడు, మీరు ఇంటర్వ్యూ చేసినారు. ఈ ఫ్లైఓవర్ ఇద్దరు భోజనం ఇద్దరు తింటూ చేసాము. ఓకే, అయితే ఇద్దరు భోజనం చేస్తూ చేశారు, ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతను చెప్తున్నాడు ఏమంటే ఈ ఫ్లైఓవర్లను నేను తీసుకుంటాను చెప్పి. అప్పుడు మీరు తలుపారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి నేను చిన్నోడిని కాదు సార్, నా ముందు తలుపట్లేదు. మేము చేశామంటే అంటే మీరు కార్పొరేటర్ కాదు, సుజాత నాయక్ కార్పొరేటర్. అవును సార్, సుజాత నాయక్ గారు సుజాత నాయక్ కార్పొరేటర్ చేయడం అంటే ఆయన ఎమ్మెల్యే కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, దాంట్లో కొంత వాటా రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటారు. మళ్ళీ నేను నిజాలు చెప్తే బాగుండదు సార్. ఇప్పుడు 2018 ముందు శాంక్షన్ అయినాయి సార్ ఏవి ఫ్లైఓవర్స్. 2018 ముందు శాంక్షన్ అయినాయి. మీరు అన్నట్టుగా వాస్తవమే అయి ఉంటది. ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన మాట వాస్తవము, జిహెచ్ఎంసీ నిధులు కావు. జిహెచ్ఎంసీ ద్వారా జరిగింది, వర్క్ జరిగింది. అయితే ఇప్పుడు కేంద్రం ఇస్తేనే రాష్ట్రానికి వస్తుంది, రాష్ట్రం ఇస్తేనే జిహెచ్ఎంసీకి వస్తుంది. జిహెచ్ఎంసీ ద్వారా జరిగింది పని. ఆయన జరిగినప్పుడు ఆయన అకౌంట్ లో పెట్టుకున్నాడు దాన్ని, ఏది నేనే చేసిన అని చెప్పి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఒక బాడీ, ఆ బాడీకి కార్పొరేటరే ఫైనల్, ఆ కార్పొరేటరే చేసింది కదా. ఫ్లైఓవర్లు కట్టింది కూడా ఫ్లైఓవర్లు కట్టడం కాదు సార్, ఫ్లైఓవర్లు మొత్తం మేము కట్టమని చెప్తాను. ఫ్లైఓవర్ లో ఒక పార్ట్ ఎస్ఆర్డిపి కింద రోడ్లు చేసారు. గత ప్రభుత్వం ఎస్ఆర్డిపి అని చెప్పి ప్రోగ్రామ్ చేసింది, దాని కింద రోడ్లు చేసారు. రోడ్లు చేసిన దానికి ఉన్నాయి 200 కోట్లు. 200 కోట్లు ఎంత మీకు? దేనికి సార్ వర్క్లు? దేనికి 200 కోట్లు అంటే డివిజన్ కార్పొరేటర్ కి ఉంటది కదా. ఎట్లుంటది సార్ నాకు తెలియదు. బిల్స్ క్లియర్ గా వద్దా? దేనికి సార్ 200 కోట్లు మీకు ఫండ్? కార్పొరేటర్ కి ఏముంటుంది సార్ బిల్స్ కి? దాని సంతకం పెట్టే పవర్ ఏమైనా ఉందా కార్పొరేటర్ కు? కాదండి, అక్కడ వర్క్ చేయాలి అంటే కార్పొరేటర్ కి ఇచ్చేది ఇస్తేనే వర్కులు చేయిస్తారు, లాంటి చేయనిస్తారా? ఇప్పుడే మీరు ఒక మాట చెప్పారు. ఫ్లైఓవర్ పక్కన పెట్టండి, ఫ్లైఓవర్ కాకపోయినా నల్లాలు అన్నారు, కాలువలు అన్నారు, సిసి రోడ్లు అన్నారు కదా. వీటన్నిటిని పని చేయాలంటే అక్కడున్న కార్పొరేటర్ ని సంతృప్తి పరచకుండా వర్క్ ఎలా చేస్తారు? పని చేయనియరు. మీ ఒక కెమెరామ్యాన్ పంపించి ఒక రిపోర్టర్ ను పంపించండి. మీరు వెళ్ళకండి, ఒక రిపోర్టర్ ను పంపించండి. ఏ కాంట్రాక్టర్ తోనన్నా మేము డబ్బులు తీసుకున్నామనంటే మేము దేనికైనా సిద్ధం. ఓకే, దేనికైనా సిద్ధం. ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తే దేని మీద చేయాలి ప్రమాణం? ఇక్కడ చేయండి. దేని మీద చేయాలి? మీ ఇంటి 20,000 సాక్షిగా ప్రమాణం, నా ఇంటి 20,000 సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మేము జిహెచ్ఎంసీ డివిజన్ కార్పొరేటర్గా సుజాత నాయక్ కూడా, ఆమెకు నేను అండాదండగా నిలబడ్డాను. జరిగిన వర్కులలో ఏ ఒక్క రూపాయి కూడా ఏ కాంట్రాక్టర్ మేము తీసుకోలేదని ప్రమాణం చేస్తున్నాను చెప్పండి. చెప్తాను సార్, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఇక్కడ చెప్పమంటే టీవీ స్టూడియోలో మాకు ఇక్కడ దేనికి సార్? దేనికి ఏమర్థమవుతుంది? నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం, కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి అంటే నమ్మకం. ఎవరైనా దేవుడే కదా, అక్కడ దేవుడే కదా. అక్కడ చెప్తాను, అక్కడ చెప్పి నీకు వీడియో పంపిస్తాను. అక్కడికి కూడా వస్తాను. రండి సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే, గోపిరెడ్డి గారు చాలా నిజాయితీగా పనిచేశారు. 100% ఖర్చు పెట్టిన డబ్బన్నా రావాలి కదా. దేనికి సార్? దేనికి కార్పొరేట్ ఎలక్షన్స్ ఖర్చు పెట్టింటారు, ఆ డబ్బన్నా రావాలి కదా మనకి. దేనికి రావాలి అంటే డబ్బు ఖర్చు పెట్టింది మనకి రిటర్న్ రావాలి కదా. డబ్బు ఎందుకు సార్? వద్దంటారా? తీసుకెళ్ళిపోతావా పోయేటప్పుడు? ఓకే, ఇంత మంచి మనసు మీది. అంత మంచి మనసు, సంతోషంగా ఉంటే బాగా కాతి గీతి పెంచి బాగా బలంగా ఉన్నారన్నమాట. కుళ్ళు కుతందరం పక్కపల్చన కాకోకుండా అయితే బాగా స్ట్రాంగ్ ఉన్నారంటే మంచి మనసు కాబట్టి బాగా స్ట్రాంగ్ ఉన్నారు. అంటే కేవలము నల్లాలు రోడ్లు వేశారా? ఇప్పుడు మనకు ఈ హౌస్ సైట్స్ కావచ్చు, ఇంటి నిర్మాణాలు కావచ్చు, ఈ పర్మిషన్స్ ఇవన్నీ చాలా పెండింగ్స్ ఉన్నాయి. మీకు ఏముండవు సార్? దేనికి పెండింగ్ ఉంటాయి? మీ డివిజన్ లో ఇంద్రసేనారెడ్డి నగర్ ఉంది, దాని పక్కనే దాదాపు 60-70 ఇండ్లకు అప్పట్లో గవర్నమెంట్ జిహెచ్ఎంసీ తరపున స్థలాలు ఇచ్చారు, ఇల్లు నిర్మించుకొని. కానీ అయితే దానికి అప్రూవల్స్ లేవు, అసలు దానికి పర్మిషన్స్ లేవు. ఇప్పుడు కూల్ చేయాలి అని అంటున్నారంట. అవన్నీ మీ నోటీసులు లేవు అప్పుడు? ఎక్కడ సార్? సార్ ఇప్పుడు అవును సార్, మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది సార్. మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది సార్. నాగరాజు గారి స్థలం సార్, నాగరాజు గారి స్థలంలో ఎవరో పోయి ఇల్లులు కట్టేసుకున్నారు సార్. ఓకే, ఇల్లులు కట్టేసుకున్నారు. గతంలో ఉన్న పెద్దలు వాళ్ళకు అండదండగా నిలబడ్డారు, ఇల్లులు కట్టేసినారు. ఇప్పుడు నిజమైన ఓనర్ వచ్చిండు అనుకో, నాగరాజు గారు వచ్చినారు. నాగరాజు గారు వచ్చినప్పుడు నాగరాజు గారు కోర్టుకు వెళ్తే నా కోర్టు ఏం చెప్తా సార్? నాగరాజు గారికి ఏం చెప్తా సార్?
ఎవరి సైట్ ఉంది, ఎవరికి హక్కు ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఏమని చెప్పి కోర్టు చెప్తుంది కదా సార్. ఓకే, చెప్పిన దానికి చంద్రశేఖర్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? కరెక్ట్ లాజిక్ మీరు చెప్పింది. అది కాకుండా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వనస్థలిపురము తదితర కొన్ని ప్రాంతాలలో అంటా కూడా ఈ హౌస్ సైట్స్ ఈ పర్మిషన్ ఇంటి పర్మిషన్ల కోసం దానికి ఏంటంటే దానికి చెప్తాను సార్. అయితే 1950 కన్నా ముందు, ఏదైతే 1950 కన్నా ముందు ఇవి అటవీ భూముల కింద ఉండినాయి. అవి కావు అని చెప్పి దాని కొంతకాలానికి అవి అటవీ భూములు కావు అని చెప్పి అటవీ శాఖ వాళ్ళు ఏం చేశారంటే మావి కావు అని అనుకున్నప్పుడు ఎస్సీలకు పట్టాల కింద ఇచ్చారు కొంత భూమి. ఎస్సీలకు పట్టా కింద ఇచ్చిన భూమిని దాన్ని లేఅవుట్ చేసినారు, లేఅవుట్ చేసేసి ఇల్లు కట్టినారు, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత దాన్ని కొంతకాలానికి ఏం జరిగింది, ఇల్లు కట్టేసిర్రు, ఇల్లు అయిపోయినాయి, అంతా అయిపోయిన తర్వాత ఎవరో ఒక సబ్ రిజిస్టర్, ఎవరో ఒక అతను మన బైరమల్గూడలో పనిచేసిన సబ్ రిజిస్టర్ ఎవరైతే ఒకతను ఎవరైతే వచ్చినాడో ఆ రోజు ఆయన ఏం చేసినట్టు ఇవన్నీ ప్రభుత్వ భూములను మార్క్ చేసిపోయినాడు. అక్కడ స్టార్ట్ అయింది ఈ కష్టపడి. ఎవడైతే రూపాయి ఒకతానే వేసుకొని, ఇప్పుడు ఎన్జిఓస్ కాలనీ ఉంది, సెక్రటరియట్లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ప్లాట్ కొనుక్కొని దానిపైన లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు ఆల్ ఆఫ్ ద సడన్గా దాన్ని ఏం చేసినారు, అది ప్రభుత్వ భూమి అంటున్నారు. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు మీ సుధీర్ రెడ్డి గారు, మా సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే మీరే అప్పటి నుంచి అనుబంధం అంతవరకే. నాకేం మా ఎమ్మెల్యే ఓటు కూడా ఆయనకు, నాదేడ రాయలసీమలో అనంతపురంలో నా ఓటు ఉంది. అయితే సుధీర్ రెడ్డి గారు, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు వారేం చేశారంటే, సరే మన వాళ్ళు ఎట్లా చేశారు అనేది నాకు తెలియదు కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు పట్టా ఇప్పించారు. ఎవరికి? వీళ్ళని అవమానపరుస్తూ. అంటే ప్లాట్ కొన్నోండి సార్, ఇది ఎంత విచిత్రమైన విషయం అంటే, ప్లాట్ కొన్నతన్ని, ఇప్పుడు నువ్వు ప్లాట్ కొన్నావు సార్, ఎక్కడ కొన్నావు నువ్వు? అమ్మిన అతను నాలాంటి ఓ వ్యాపారం ఎవరో ప్లాట్లు చేస్తే కొన్నావు. కొన్న తర్వాత నేను బ్యాంక్కి వెళ్ళి లోన్ తెచ్చుకొని 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను. కట్టిన ఇల్లుకు సుధీర్ రెడ్డి గారు పట్టా ఇచ్చారు ఇప్పుడు. ఓకే, కేసీఆర్ బొమ్మను పెట్టి, అంటే గతంలో ఆ బొమ్మను పెట్టి. ఇప్పుడు మా మధు యాష్కి మా అన్న వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని శ్రీనివాస్ రెడ్డి గారి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. మొత్తం కూడా ఈ రోషన్ దౌలా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం, ఇంకా కాలేదు. ఈ రోషన్ దౌలాను ఏదో రోషన్ దౌలా, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి అవన్నీ కూడా? ఏం లేదు సార్, ఇది రోషన్ దౌలా అనేది BDL DRDL దాని మధ్యలో ఉంటది. సరే ఆ టైంలో ఎట్లా పట్టాలు ఇచ్చారో ఏమి ఇచ్చారో ఇచ్చేసారు సార్. చుట్టుముట్టు వాళ్ళ బౌండరీ ఉంటుంది, మధ్యలో ఇది ఉంటుంది ఈ రోషన్ దౌలా అనే కాలనీ. అయితే అక్కడ వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు ఏమంటారంటే వీళ్ళని వెళ్ళిపోవాలి అని అంటారు. డిఫెన్స్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అంటే వాళ్ళకి సంబంధించిన విషయాలు బయటికి తెలుస్తాయి అని చెప్పి డిఫెన్స్ వాళ్ళు వీళ్ళని ఖాళీ చేయించాలనేది ఒక సిస్టమ్ అన్నట్టు. వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళని ఖాళీ చెప్పినప్పుడు వీళ్ళు ప్యాకేజ్ అడుగుతారు. ఈ ప్యాకేజ్లో కొంతమంది ఒప్పుకుంటారు, దాంట్లో కొంతమంది బ్యాక్ అవుతారు. దాంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రోషన్ దౌలాలో. ఓకే, ఇప్పుడు ఆ సమస్యలు ఏం లేవు హస్తినాపురంలో? ఉంది, సమస్య లేదండి. సమస్య పరిష్కారం కోసం కృషి చేయలేదు మీరు ఒక కార్పొరేటర్? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మీ పార్టీ మా ఎంపీ గారు, ఇప్పుడున్న ఎంపీ గారు, భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు, ఆయన స్థాయిలో జరుగుతుంది. మేమేం చేయగలిగినాము, మేము గెలిచిన తర్వాత ఆచార్య గారు బీసీ కమిషన్ మెంబర్గా ఉంటారు. బీసీ కమిషన్ మొత్తం అక్కడికి రప్పించినాం వీళ్ళ స్థితిగతుల పైన. వచ్చిన తర్వాత ఏం చేశారు, తప్పని పరిస్థితిలో అక్కడ ఎటువంటి మౌలిక వసతులు కల్పించొద్దని చెప్పి డిఫెన్స్ వాళ్ళు ఆర్డర్. అయితే ఈ బీసీ కమిషన్ వచ్చిన తర్వాత ఈ స్థితిగతుల పైన ప్రెజర్ వచ్చేసరికి తప్పని పరిస్థితిలో రోడ్లు వేయాల్సి వచ్చింది. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే దాంట్లో పైప్ లైన్ తీసుకెళ్ళాలంటే డిఫెన్స్ లైన్స్ ఉన్నాయి కింద నుంచి, దాంట్లో నుంచి తవ్వడానికి రాకుండా పై నుంచి వేసుకోవడానికి రాదు రోడ్డు. చాలా విచిత్రమైన ఇబ్బంది ఉన్నమాట, వాస్తవం అది. దాన్ని చెయ్యాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. అని సుజాత నాయక్ కోసం మీరు చాలా కష్టపడ్డారు. అసలుకి నిత్యము ఆమె కష్టం మీ కష్టంగా భావించి చాలా ముందు నడిపించారు రాజకీయం అంతా అంటారు. అసలు ఏంటి అనుబంధం మీకు సుజాత నాయక్ గారికి అంత కష్టపడి ఆమె కోసం? సార్ నేను ఒక పార్టీలో లీడర్ను, నా పని నేను చేసుకుంటూ పోతున్నా. సుజాత నాయక్ మా పార్టీ కార్పొరేటరు. ఓకే,
అంటే ఆయన గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అవును సార్. గెలిచిన తర్వాత ఆమెకు 3 పిల్లలని అఫిడవిట్ లో ఉంది. అయితే దాని మీద ప్రత్యర్థులు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. ఆమెకు 3 పిల్లలు, చెల్లదు, ఈమె ఎన్నిక చెల్లదు, ప్రమాణ స్వీకరణ ఆపేయాలని కోర్టుకు వెళితే దాని మీద కూడా మీరు పోరాటం చేసి గెలిపించుకున్నారు కోర్టులో కూడా. కోర్టులో నేను పోరాటం చేయను సార్, అడ్వకేట్ పోరాటం చేస్తాడు. అదే మీరు అడ్వకేట్ పెట్టి పోరాటం చేయించారు కదా. నేను ఎందుకు చేస్తాను సార్, అడ్వకేట్ చేస్తాడు. కోర్టు అడ్వకేట్ డబ్బులు ఇస్తే ఆయన మీ తరపున పోరాటం చేశాడు కోర్టులో. డబ్బులు అంటే పార్టీ కదా సార్, పార్టీ కూడా చూసుకుంటారు. పార్టీ తగ్గుతారని చెప్పి మేము ఎందుకు పెడతాం సార్? నేను ఎందుకు పెడతాను? లేదు సార్, మీరు అంటే అది అంతా రాంగ్ ప్రోపగండా. ఆమె ఆర్థికంగా నాకన్నా బాగుంది సార్. ఆమె ఆర్థికంగా అవునా, స్థితిమంతురాలు ఆమె ఆర్థికంగా. ఇలా మీకంటే పెట్రోల్ బంకులు ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాళ్ళకు పెట్రోల్ బంకులు ఉన్నాయి సార్, 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వ్యాపార భాగస్వామి అంటే కదా ఆమె. అవును సార్, పెట్రోల్ బంక్ లో మేము అంతా కలిసి వ్యాపారం చేస్తాం సార్. మరి మీకన్నా ఎలా బాగుంది ఆమె? అందరూ ఒకటే కదా వ్యాపారము అంటే. అవును సార్, వాళ్ళు నాకన్నా ముందా. ఆమె 2002లో డీలర్ సార్. ఆమె నేను 2016లో డీలర్ సార్. నాకు ఆమెకు ఏమంటారు 14 ఏళ్ళ తేడా ఉంది సార్. ఆర్థికంగా బాగానే స్థితిమంతులు. మీరు ఆర్థికంగా బాగున్నారు. పర్లేదు సార్, నా వరకు నేను. మరి ఆర్థికంగా మీరు బాగున్నప్పుడు ఆ రోజు కేటీఆర్ గారు మళ్ళీ మీరు టీడీపీ నుంచి బీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ బీజేపీ లేకపోయారు కదా. మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లే ముందు కేటీఆర్ 4 కార్పొరేటర్లను తీసుకున్నారు బీజేపీ. అవును సార్. ఐ థింక్ వనస్థలిపురం కార్పొరేటర్ కూడా వచ్చినట్టున్నాడు. వనస్థలిపురం రాలేదు సార్. రాజేంద్ర నగర్ కార్పొరేటర్, అడిక్మెట్ కార్పొరేటర్, జూబ్లీస్ కార్పొరేటర్, అస్తినాపురం కార్పొరేటర్, 4 కార్పొరేటర్ తీసుకెళ్ళారు. అవును సార్. వాళ్ళు తీసుకెళ్ళిన మీకు బాగా 2 కోట్ల దాకా డబ్బులు ఇచ్చారంటే కదా. బాగా స్థితిమంతులైన డబ్బులు ఎందుకు తీసుకున్నారు? అవును సార్, అవే డబ్బులు ఉన్నాయి సార్ నా దగ్గర. అవే అంటారు దండి ఉన్నాయండి. అవును సార్. వాస్తవం చెప్పండి తీసుకున్నారు. నా ప్రమాణం పూర్తిగా చెప్తున్నా సార్, నేను తీసుకోలేదు సార్. మా 20,000 సాక్షిగా చెప్పండి. మా 20,000 సాక్షిగా నేను తీసుకోలేదు సార్. డబ్బులు తీసుకోలేదు. ఒక్క రూపాయి కూడా తాకలేదు. ఒక్క రూపాయి ఇవ్వడం తాకలేదు సార్. తాకలేదు. బాగా ప్రమాణం చేసి ప్రమాణం ఇవ్వ సార్. ఎట్లా చేయాలి? మా 20,000 పంట నాకు తెలియదు సార్. నేను నా మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. ఇంకా నా 20,000 పంట నాకు ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు. తీసుకోలేదు. బయట ప్రచారం జరుగుతుంది కదా 2 కోట్లు తీసుకున్నారు మీరు. ఎట్లా తీసుకుంటారు సార్? అంటే ఎట్లా అంటే 2 కోట్లు ఆయన ఎందుకు ఇస్తాడు, మేము ఎందుకు తీసుకుంటాం? వాళ్ళు పార్టీ మారినందుకు ఈ కార్పొరేటర్ తో ఆయనకు వచ్చే కేటీఆర్ కు వచ్చే లాభం ఏంటి? బలం పెరుగుతుంది. జిహెచ్ఎంసీలో బలం పెరుగుతుంది సార్. వాళ్ళకి ఆల్రెడీ మేయర్ అయిపోయారు. 58 సీట్లు బీజేపీని బలహీనపరచాలి. మంత్లీ సమావేశాలలో బీజేపీ గొంతును తగ్గించాలి, వీళ్ళ గొంతు పెంచాలి అంటే వీళ్ళ బలం పెరగాలి. తీసుకుంటే అయిపోతుంది సార్. 48లో 4 తీసుకుంటే వీళ్ళ గొంతు తగ్గియగలుగుతారా? అంతే కదా. 48లో తగ్గిన 10 తీసుకుంటే నువ్వు అన్నట్టుగా తగ్గియగలుగుతావు. 4 తగ్గినా కొద్దిగా విషయం ఎంత కాల కొద్ది లేదు సార్. అట్లా ఏం లేదు. దీన్ని ఏంటంటే కావాలని అభూత కల్పన. అంటే దాన్ని వేయాలి, 2 కోట్లు ఇచ్చి 3 కోట్లు. దేనికి సార్? దేనికి ఇస్తారు? దేనికి తీసుకుంటారు? నాకు అర్థం కావట్లేదు. దేనికి ఇస్తారు? పార్టీ మారినందుకు అండి. నజరానా గిఫ్ట్ అనమాట. మాకు వాళ్ళ బీఫామ్ తో వాళ్ళ కండువా కప్పుకొని గెలిచిన మీరు ఈ రోజు మా కండువా కప్పుకున్నందుకు ఇదిగో ఈ కండువాకి నీకు 1 కోటి, ఈ కండువాకి నీకు 1 కోటి అని ఇట్లా డబ్బులు ఇచ్చారట. మీకు నజరానగా పార్టీ ఫిరాయింపులు చేసేది మీకు 2 కోట్లంట. ఈ చేరినప్పుడు మీ దేవిరెడ్డి గారు అడుగున్నారు కదా, తను అడగండి సార్, ఏమి ఇచ్చాడు ఆయన చెప్తాడు. ఖచ్చితంగా అడుగుతాను. అడగండి సార్. ఈసారి ఎంత పెట్టి కొన్నారు మీరు కార్పొరేటర్ అని? బీజేపీ కార్పొరేటర్ ఖచ్చితంగా చెప్తాడు. తను చెప్తాడు కదా సార్, తను చెప్తాడు. సరే, మరి పోయారు అక్కడ ఉండకుండా కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఉన్న గోపిరెడ్డి కుటుంబము ఈరోజు కాంగ్రెస్ పంచం ఎందుకు జరిగిందంటారు? మళ్ళా పరిస్థితులు సార్. నీకు అది చెప్పినా ఇప్పుడు అది చెప్తున్నా. పరిస్థితులు ఆ పరిస్థితులు అట్లా తీసుకెళ్ళాయి. అవకాశం కోసం. అవకాశం కాదు సార్, అవకాశం కాదు. సుధీర్ రెడ్డి గారితో మేము విభేదించింది 2023 మే 28వ తారీఖు. ఎందుకు అని మీరు కరెక్ట్ అడిగారు. ఆయన ఎక్కడ చెప్పలేదు, నేను చెప్తే క్లారిటీ ఉంటది. నాతో ఆయనకు నాకు సంబంధించిన ఒక మిత్రుడు కాల్ చేసినాడు సార్. ఒక విషయం మాట్లాడినాడు నాతో. సార్ నాగరాజు గారు, ఇప్పుడు మీరు మన ఇద్దరం మనం మాట్లాడుకుంటున్నప్పుడు నేను సార్ అని మాట్లాడుతున్నా, మీరు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నారు. ఇద్దరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నాం. మనకి ఎక్కడో మన ఇద్దరం తిట్టుకునే వరకు వెళ్ళామంటే ఎవరో ఒకరు తప్పు మాట మాట్లాడి ఉండాలిగా. మన ఇద్దరులో నువ్వన్నా తప్పు మాట్లాడాలి, నేనన్నా తప్పు మాట్లాడాలి. మాట్లాడితేనే గొడవ స్టార్ట్ అయ్యేది. అయితే ఎదుటి వ్యక్తి నాతో ఎవరైతే ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఏం మాట్లాడినాడంటే, అప్పటి వరకు సుధీర్ రెడ్డి గారి గురించి చెడ్డగా మాట్లాడినాడు. మాట్లాడుతూ వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసినాను. అంటే ఆయన మాట్లాడిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయినా లేకపోతే ఇంకేమైనా నేను మాట్లాడినాను.
నేను ఒక 3 నిమిషాలు నేను మాట్లాడినాను దాని తర్వాత 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఒక ల్యాండ్ ఇష్యూ గురించి మాట్లాడినాం ఇద్దరం. మాట్లాడిన తర్వాత దీన్ని అంతా ఏం చేసినట్టే ఎక్కడ దానికైతే ఆయన మాట్లాడిన అది కట్ చేసి తర్వాత మాట్లాడింది మాత్రం ఆయనకి వినిపించినాడు. ఆ ఆడియో ఆయనకు పెట్టినాడు. ఆడియో విని ఆయన నన్ను పిలిచినాడు, ఇంటికి పిలిచినాడు. నన్ను, ఆ కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్ను వీళ్ళందరినీ ఇంటికి రమ్మని చెప్పినాడు. మేము వెళ్ళినాం ఇంటికి. వెళ్ళిన తర్వాత ఆ ఆడియో నా ముందు పెట్టి ఆ ఆడియో అంతా వినిపించిండు. వినిపించిన తర్వాత ఆ ఆడియో స్టార్ట్ చేయగానే నేను చెప్పిన, నీకు ఆయన పంపించిండు, XYZ వ్యక్తి పంపించిండు, ఆ ఆడియోను నువ్వు ముందు పెట్టినావు, కానీ ఒక్కసారి నువ్వు ఆలోచించు. నేను ఈ మాట ఆ రోజు చెప్పినాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఏమన్నానంటే, నేను నీ గురించి ఇంత మాట్లాడినానంటే ఆయన ఎంత మాట్లాడితే నేను ఇంత మాట్లాడినా, నువ్వు ఒక్కసారి ఆలోచించు అంటే అది వినలేదు. 1 సైడెడ్గా మాట్లాడినాడు. కార్పొరేటర్ గారికి చెప్పినాడు, ఈ రోజు నుంచి నువ్వు నా ఎంబడి ఉండు, ఈ చంద్రశేఖర్ రెడ్డిని పక్కన పెట్టేసి చంద్రశేఖర్ రెడ్డితో పని లేదు అని చెప్పి చెప్తే, సరే ఓకే అని చెప్పి నేను దిగి వచ్చేసినాను. వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేసినాను. అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి కార్పొరేటర్ గారు సుధీర్ రెడ్డి ఎవరు, మనం కదా కుటుంబం, మనం ఒక దాంట్లో నడుస్తున్నాం కదా, ఒక విధానంలో నడుస్తున్నాం కదా అని చెప్పేసింది. సుధీర్ రెడ్డిని ఎగనెస్ట్ చేసినాం. ఆ రోజు నుంచి రామ్మోహన్ గౌడ్, అదే పార్టీలో రామ్మోహన్ గౌడ్, ఇంకో వర్గం, రామ్మోహన్ గౌడ్తోని ఆయనతో అప్పటికే ఒక మాజీ కార్పొరేటర్ ఉన్నాడు, ఎవరు జిన్నారం విఠలరెడ్డి అని చెప్పి, మేము పోయి ఆయనతో పాటు జాయిన్ అయినాం. అంటే ఆయనతో పాటు కలిసి తిరగడం. అప్పుడు రమణారెడ్డి అని ఇంకొక మాజీ కార్పొరేటర్, రమణారెడ్డి, అది ఇంకొక ఆయన వజీర్ ప్రకాష్. అట్లా బలం పెరుగుతూ 6 మంది ఒకే దగ్గర అయ్యి స్టార్ట్ చేసినాక దాని తర్వాత ఒక 1.5 మంత్కు 45 డేస్కు కేటీఆర్ గారు కలిసిరు ఒక దగ్గర. నాకు కలిసినప్పుడు ఏం చెప్పిండంటే, నేను అడిగినాను, రామ్మోహన్ గౌడ్ గారికి టికెట్ ఇవ్వాలి, అది అట్లాంటి ఆలోచనే లేదు, నీకు అట్లాంటి ఆలోచన ఉంటే మైండ్ నుంచి తీసేది, సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తాం, సుధీర్ రెడ్డి క్యాండిడేటు, పార్టీ క్యాండిడేటు, నువ్వు ఆయన కింద పని చేయాలి అని. నేను పని చేయను అని చెప్పాను. అక్కడి నుంచి సమయం కోసం వెయిట్ చేసిన. అప్పుడు వచ్చిండు మధు యాష్కి గౌడ్, ఎల్బీ నగర్కి వస్తుండని చెప్పి తెలిసింది. నన్ను అడగలేదు మధు యాష్కి గౌడ్ గారు, ఏది మా పార్టీలకు రా, మా దగ్గరికి రా. నేను ఫోన్ చేసిన తనకు, నెంబర్ ఎవరి దగ్గర వెతికి తీసుకొని ఫోన్ చేసి, అన్న నేను నీకు సహాయపడతాను, నా చాతరైనంత కష్టం నీతో పాటు నేను చేస్తాను అని చెప్పారు. అడిగినాను. అడిగితే అదే విధానం మీద ఆయనతో కలిసి పని చేసినాడు. అప్పటికే ఇంకా కొన్ని పరిణామాలు జరిగినాయి. రామ్మోహన్ గౌడ్ బయటకు వెళ్ళిపోయాడు, ఇవన్నీ జరిగిపోయి మళ్ళీ సుధీర్ రెడ్డితో పాటు రామ్మోహన్ గౌడ్ కలిసి అవన్నీ జరిగిపోయినాయి. రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. అటు ఇటుగా ఆయన గోడ మీద ఆయన అంతే కదా. అట్లా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా మీరు? అంటే వ్యతిరేక పునాదులపై పెరిగిన మీరు అదే కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, అదే కాంగ్రెస్ పార్టీ ఇంట్లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా టీడీపీ నుంచి వచ్చారు? నేను కూడా టీడీపీ నుంచి వచ్చాను. అంతేనంటారా? అదే ఆయన వేరే, ఆయన వచ్చింది. ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారికి పెద్ద హోదా వచ్చింది, నాకు చిన్న హోదా, కార్పొరేటర్ రాదా? ఓకే వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా. అంటే మీలాంటి రాజకీయ నిరుద్యోగుల కోసమే 100 డివిజన్లు ఉన్న జిహెచ్ఎంసీలో 100 డివిజన్లు ఉన్న వాడిని కేసీఆర్ గారు 150 చేశారు. ఓకేనా? 100 డివిజన్లు ఉండే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎంలు ఉన్నప్పుడు దాన్ని 150 డివిజన్లు చేశారు. అంటే వాళ్ళకన్నా ముందు గురించి కూడా 100 డివిజన్లు రాజశేఖర్, చంద్రబాబు నాయుడు మనం అనుకుంటే, అంతకన్నా ముందు 100 డివిజన్లు, దాన్ని 150 చేసింది కేసీఆర్ గారు ఘనత. 100 నువ్వు 50 పెంచుతావా, నేను 300 పెంచుతాను, రాజకీయ నిరుద్యోగులు ఎక్కువైపోయారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు లేననేసి 300 చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి. మీరు 300 చేసిరని అంటున్నారు, విస్తీర్ణం పెంచిన దాని గురించి మీరు చెప్తలేరు. విస్తీర్ణం పెంచిన దాని గురించి 3 విస్తీర్ణం పెరిగింది. 150 ఉన్నదానికి 3 విస్తీర్ణంతో ఈరోజు 300 అయినాయి. ప్రతి ఒక్కరికి ఇంకా అందరికి ఉద్యోగాలు వచ్చేది. నీకు మలక్పేట వరకు హైదరాబాద్ పరిధి, పరిధి. దాని తర్వాత ఆ మలక్పేట కాస్త హయత్ నగర్ వరకు హైదరాబాద్ పరిధి. ఈరోజు పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు హైదరాబాద్ పరిధి. ముందుకు వెళ్ళిపోయింది కదా సార్, హైదరాబాద్ పెరిగిపోయింది కదా. మరి 300 డివిజన్లు వచ్చాయి కదా, ఆ 300 డివిజన్లో హస్తినాపురం ఇప్పుడు 2 డివిజన్ అయింది. హస్తినాపురం, బైరమల్ కూడా రెండిట్లో ఇప్పుడు హస్తినాపురం వచ్చేసి ఎస్టీ ఉంది. ఇప్పుడు రొటేషన్ లో మార్పు వస్తే ఓకే జనరల్, లేదా
ఆ పరిస్థితి అంటే అక్కడ హస్తినాపురము మళ్ళీ ఎస్టీకే వస్తే మీరు బైరామల్లగూడ నుంచి పోటీ చేస్తారా? 100% సార్. అంటే ఇది హస్తినాపురంపై ఉన్న పట్టు సార్ గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి బైరామల్లగూడ పై ఉందా? లేదు సార్, సేమ్ డివిజన్ సార్, సేమ్ డివిజన్ కట్ అయింది, రెండుగా విభజించారు సార్ అంతే. ఇప్పుడు మీరు చెప్పారు 200 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి ఈ రెండిట్లో జరిగినాయి సార్, రెండిట్లో జరిగినాయి. 200 కోట్లు దాంతో అభివృద్ధి చేశారు కదా. అదే హస్తినాపురం సౌత్ లో అవును కృష్ణా వాటర్ డ్రైనేజ్ వాటర్ లో కలిసి కొలాయిల 100% ద్వారా నీళ్లు వస్తున్నాయి. సార్, అది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకు పరిష్కరించలేకపోయారు? లేదు సార్, చెప్తాను సార్. అయితే అది అక్కడ జరిగిన విషయం ఏంటంటే సార్, చాలా పాత డ్రైనేజ్ లైన్, పాత పైప్ లైన్, ఇది ఒక్కసారి జరిగింది సార్. జరగంగానే దాన్ని ఓపెన్ చేయించాం, దాన్ని క్లోజ్ చేయించాం, ఇదంతా జరిగిపోయింది. ఒక్కసారి జరిగిన మాట వాస్తవము. అదొక 3 సంవత్సరాల క్రితం జరిగింది సార్. 3 సంవత్సరాల క్రితం జరిగితే ఎంబడే చేయించాం సార్. క్లియర్, అది ఇప్పుడు క్లియర్ ఉంది సార్. ఇదే హస్తినాపురంలోనే బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ లో. అవును సార్. కానీ నిర్మించింది ఒకరి కోసం అయితే దాంట్లో నివాసం ఉంటుంది మరొకరు అంటున్నారు అన్నమాట సార్. 370 ఇళ్లను ఖాళీ చేయించినాం సార్. ఈ రోజు వరకు ఉన్న సంఖ్య 370ని. ఇంకా నేను విమర్శనాత్మకంగా వెళ్ళదలుచుకోలేదు. నేను ఎవరైతే ఇప్పుడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఒక రాత్రి తాళాలు పగలగొట్టించి దాంట్లో ఒక మనుషులను పంపించాడు. ఎమ్మెల్యే పంపిస్తే దాంట్లో ఇల్లీగల్ ఆక్యుపైగా 525 మంది. మాకు ఇల్లులు కావాలని చెప్పి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఒక 4-5 నెలల క్రితం సుమారుగా వీళ్ళందరూ మా ఇల్లులోకి మేము వెళ్తామని చెప్పి పెట్రోల్ డబ్బాలు పట్టుకొని వచ్చినారు. ఇటుపక్క నుంచి ఎట్లా వస్తారో చూస్తామని చెప్పి వీళ్ళు దాన్ని జటిలం చేసి పెట్టినారు సమస్యను. ఆ రోజు విపరీతమైన పోలీస్ ఫోర్స్ దిగి యుద్ధరంగం లాగా ఉంది. ఆ టైంలో నన్ను తెలిసిన వాళ్ళు ఎవరో పిలుస్తే నేను అక్కడికి వెళ్ళాను. నేను ఒకే విషయం చెప్పిన 525 మందికి, మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాది ఒక వారం రోజుల్లో, లేదంటే నా ఇంటికి రండి, నా ఇంటి దగ్గర వచ్చి కూర్చోండి. అంత పెద్ద ఇల్లు పెద్దది కాదు సార్, నా ఇంటికి వచ్చి నా ఇంటి ముందు కూర్చోండి, నేను ఇంటి ముందు కూర్చోమని సార్. ఇంట్లో ఉండడం అలాగే సార్. అయితే ఏం చెప్పినానంటే 525 మందిని, ఎవరైతే 525 మంది ఉన్నారో 525 మందిని ఆ రోజు నేను ఒప్పించి ఒక వారం రోజులు టైం తీసుకోగలను. పోలీస్ వారు, హౌసింగ్ వారు సహకారంతో రోజు 10 ఇళ్ళ చొప్పున ఈ రోజుకి 370 ఇళ్ళు ఖాళీ చెప్పగలను. ఇంకా 150 సుమారుగా 150 ఇళ్ళు ఉన్నాయి. 150 ఇళ్ళు ఖాళీ చెప్పారు. ఖాళీ చేయించిన వాళ్ళని గిడంగా బెస్ట్ ప్యాకేజ్ కింద దీంట్లో కొంత ఆయన గిడంగా మీ దేవిరెడ్డి గారి దిగడంగా ఉంది. గతంలో ఆయన వాళ్ళకు ఇప్పించినాడు. ఏదో రకంగా మొత్తానికైతే దాన్ని సమస్యను పరిష్కారం దిశగా తీసుకుపోతున్నాం. భవిష్యత్తులో అయిపోతుంది. కానీ హస్తినాపురంలో కాలనీ వాసులకు, ఆ డివిజన్ వాసులకు అసలు సుజాత నాయక్ ఎవరో పెద్దగా తెలియదు. ఎవరిని అడిగినా కార్పొరేటర్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనమాట. అంతలా ఎలా అసలు మింగిల్ అయిపోయారు ప్రజలతో మీరు? ఎక్కడ సార్, ఎందుకు అట్లా ఏమంటారు, గిట్టను వాళ్ళు చెప్పే మాట. మీకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఎక్కడైతే గ్యాదర్ చేసినారో నాకు గిట్టను వాళ్ళ దగ్గర అంటున్నారు, మీరు వాళ్ళ దగ్గర గ్యాదర్ చేసినారు. మీరు అంతమంది ఉన్నారు మీకు గిట్టను వాళ్ళు అక్కడ? ఎంతో కొంతమంది ఉంటారు కదా సార్. ఓకే, ఏం పనులు చేశారంటే అంత గిట్టకుండా బైక్ మీ మీద? నేనేం పనులు చేసిన సార్, ఏం పనులు చేయలేదు. మరి మంచిదే కదా. ఇప్పుడు హస్తినాపురంలో కార్పొరేటర్ సుజాత నాయకుని కాదని ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారంటే మంచి విషయం. సుజాత నాయక్ నే గుర్తుపెట్టుకున్నారు. సుజాత నాయక్ నే పక్కా 200 కోట్ల పని చేసింది సార్ సుజాత నాయక్. సుజాత నాయక్ ఇప్పుడు ఆశ పెరిగింది అంటున్నారు. ఈసారి మళ్ళా ఎస్టీ అవుతే నేనే పోటీ చేస్తాను, ఇది ఎస్టీ అయ్యేటట్లు చూడు ఇక్కడ మనకు అది ఇది అనేసి సుజాత నాయక్ బాగా ఆశపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు అన్నమాట హస్తినాపురం. ఎవరు అంటున్నారు? సుజాత నాయకే. ఇప్పుడు ఇదంతా కూడా ఏజ్ రిజర్వేషన్ కావాలనేది ప్రభుత్వం చేతుల్లోనే ఉంటది. ఇదంతా కూడా ప్రభుత్వ నిర్ణయాల ప్రకారమే జరుగుతాయి ఇవన్నీ కూడా. మళ్ళా ఒకసారి ఇంకోసారి ఎస్టీ పోటీ చేస్తానని అంటే అంటే బయట నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, అవకాశం వస్తే పోటీ చేస్తారు సార్, రాకపోతే రిజర్వేషన్ మారింది అనుకో జనరల్ గా ఎస్టీలు పోటీ చేయొచ్చు కదా సార్. జనరల్ నుంచి ఎస్టీలు పోటీ చేయొచ్చు, ఇచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా. ఉన్నాయి, ఇవ్వచ్చు కదా సార్. 200 కోట్లతో పని చేసింది, ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? అంటే పార్టీ నిర్ణయించుకోవాలి కదా. పార్టీయా సార్, పార్టీ గురించి చూడాలి కదా. చూస్తుంది కదా సార్, పని చేసినోడికి ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఓకే, సుజాత నాయక్ మళ్ళీ పోటీ అంటే పార్టీ నిర్ణయించుతుంది. సరే జనరల్ గా పోటీ చేయమ్మా, నువ్వు జనరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయి అంటాది అనుకో. ఒకవైపు సుజాత నాయక్ బరిలో ఉండి
బైరమాలగూడ నుంచి మీరు బరిలో ఉంటే ఇద్దరు ఉంటే కింద ఎలక్షన్ ఎలా చేసుకుంటారు మీరు? అసలు ఒకరి కోసం ఒకరు పని చేసుకోవాలి కదా మీరు. దేనికి సార్? దేనికి అంటే మీకోసం ఆమె కోసం మీరు పని చేసుకుంటే కదా గెలిచేకి. అవే 60,000 ఓట్లు సార్, అవే 60,000 ఓట్లు చేయలేదు కదా. చేసినాం కదా సార్, గతంలో చేసినాం. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి కదా, ఎవరి డివిజన్ వాళ్ళు చేసుకోవాలి, ఎలక్షన్ చేసుకోవాలి కదా. మీరు డబ్బు పంచాలి, ఆమె డబ్బు పంచాలి. ఇక్కడ డబ్బులు పంచడం సార్, డబ్బులు పంచేది లేదుగా మా దగ్గర సిస్టమ్. లేదంటారా? సిస్టమే కాదు, అంత ఇదేనా? దండం పెట్టుకోవాలి, అయ్యా నమస్కారం, అమ్మ నమస్కారం, అంతే అంతే అంతే. ఓకేనా? అయితే ఇప్పుడు అస్తినాపురం 2 డివిజన్లు, అస్తినాపురం, బైరామలగూడ. అవును సార్. ఎక్కడ వస్తే మీకు అంటే మీ బలం బాగుంటుంది అనుకుంటున్నారు? ఎక్కడ వచ్చినా పర్లేదు సార్, ఎక్కడ వచ్చిన ప్రజలు ఆదరిస్తారు. అస్తినాపురం కావచ్చు, బైరామలగూడ డివిజన్ ప్రజలు ఎక్కడ వచ్చినా గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఎందుకు ఆదరించాలి? ఒకవేళ మీకు పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్స్ అంటే మీకు మధు యాష్కి గౌడ ఆశీర్వాదంతో మీకు కాంగ్రెస్ పార్టీ మీకు బీఫామ్ ఇస్తే, ఓకేనా, అక్కడి ప్రజలు ఒకవేళ అస్తినాపురం కావచ్చు, బైరమలగూడ కావచ్చు, ఈ ఇద్దరు డివిజన్లు ఎక్కడైనా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆదరించాలంటే ఏం చెప్తారు? గర్వంగా చెప్పుకుంటాం సార్, గర్వంగా. కరప్షన్ చేయలేదని గర్వంగా చెప్పుకుంటాం. ఎక్కడ ఏ ఇల్లు కడుతున్నా, ఎక్కడ విధంగా రూపాయి డబ్బులు తీసుకోకుండా గర్వంగా, అంటే ఎక్కడ అది చేయలేదని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. ఓకే. ఎక్కడ ఏ తగాదాలు, గొడవలు, ఏ ల్యాండ్ సెటిల్మెంట్లు, ఎక్కడ ప్లాట్లలో కబ్జాలు, ఇట్లాంటివి ఏవి చేయలేదు. వైట్ కాలర్ గా పనిచేసినామని గర్వంగా చెప్పుకుంటాం. మధు యాష్కి గౌడ్ ఓడిపోయి ఉన్నారు. ఇంత గాలిలో కూడా ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కి గౌడ్ మళ్ళా దేవిరెడ్డి. మధు యాష్కి గౌడ్ ఓడిపోలేదు సార్, మధు యాష్కి గౌడ్ ఓడిపోలేదు. అక్కడ జరిగిన తీర్పు ఏంటంటే, ఒక్క నిమిషం సార్ నేను చెప్తాను సార్, వినండి సార్. అక్కడ జరిగిన తీర్పు ఏంటంటే, సామరంగారెడ్డి అనే అతనికి, ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నాడో సామరంగారెడ్డి అనే అతనికి సుమారుగా 90,000 ఓట్లు వచ్చినాయి. మధు యాష్కి గౌడ్ గారికి 87,000 ఓట్లు వచ్చినాయి. ఇద్దరు ఓట్లు కలిపితే ఎంత సార్? ఎన్ని ఓట్లు సార్? 2 ఓట్లు సుమారుగా 1,70,000 ఓట్లు సార్. సుధీర్ రెడ్డి గారికి 1,05,000 వచ్చినాయి సార్. 1,05,000 వచ్చినాయి మీ సుధీర్ రెడ్డి గారికి. 1,05,000 అంటే దాన్ని ఏమంటారు సార్? అంటే ప్రజా తీర్పు ఎటుంది సార్? వ్యతిరేకంగా ఉందా లేకపోతే అనుకూలంగా ఉందా సుధీర్ రెడ్డి గారికి? లాజిక్ గా సుధీర్ రెడ్డి గారు గెలిచి ఉండొచ్చు, సర్టిఫికేట్ ఆయనకే ఇచ్చి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. ప్రజా తీర్పు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఉంది. అదొక్కసారి డైజెషన్ చేసుకుంటే హైదరాబాద్ లో సార్ ఈ ఒక్క విషయం గురించి కాదు సార్, నేను చెప్తాను వినండి. హైదరాబాద్ లో ఉప్పల్, మల్కాజ్గిరి, ఈ తర్వాత ఎక్కడ ఏ కాన్స్టిట్యూషన్ తీసుకో, రాజేంద్ర నగర్, తర్వాత షేర్లింగంపల్లి, ఎక్కడైనా తీసుకోండి మీరు, భారతీయ జనతా పార్టీకి ఎన్నైతే ఓట్లు వచ్చినాయో వాటితోనే క్యాండిడేట్లు ఓడిపోయారు. భారతీయ జనతా పార్టీ విపరీతంగా పబ్లిక్ను షేర్ చేసింది, వ్యతిరేకతను షేర్ చేసింది. ఆ షేర్ చేయడంతో ఓడిపోవడం జరిగింది. మీరు చెప్పేది ఎలా ఉందంటే, 10th క్లాస్లో ఒక కుర్రాడికి 590 మార్కులు వచ్చినాయి, ఇంకొక కుర్రాడికి 580, ఇంకొక కుర్రాడికి 570 వచ్చినాయి. వాడికి 590 వచ్చాబ్బా, వీడికి 580, వీడికి 570, 2 కలిపితే ఎంత? దీనికి సంబంధం లేదు సార్. ఎంత అతనికి ఏమొచ్చింది అన్నట్టుగా ఉంది. అంటే ముగ్గురు బరిలో హైయెస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చినాయి? హైయెస్ట్ ఓట్స్ వచ్చింది దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి సార్. ఎలక్షన్ జరిగేది ఎట్లా జరుగుతుంది సార్? ఎలక్షన్ అంటే ఇప్పుడు నాగరాజు గారు మంచోరు కాదా? సుధీర్ రెడ్డి మంచోడని ఓట్లు వేసి గెలిపించారు. అవును సార్, సుధీర్ రెడ్డి మంచోడు కాదని 1,80,000 ఓట్లు వేసారు. అవి ఎందుకు చూస్తలేరు మీరు? 1,75,000 ఓట్లు. ఎవరు మెజారిటీ కోరుకున్నారు సుధీర్ రెడ్డిని? అదే ఇక్కడ లేదు సార్. వీళ్ళిద్దరికి వచ్చిన వ్యతిరేకత మీరు సర్వేలలో కూడా ఏం చూస్తారు? మెజారిటీ చూస్తారు. 90,000 మంది మాకు సామారంగారెడ్డి కావాలా అనుకున్నారు. 87,000 పైచిలుకు మంది మాకు మధు యాష్కి గౌడ్ కావాలా అనుకున్నారు. 1,10,000 పైచిలుకు మంది మాకు సుధీర్ రెడ్డి మళ్ళా కావాలని కోరుకున్నారు. సార్ టెక్నికల్ గా అయితే సుధీర్ రెడ్డి ఓడిపోయినాడు సార్. చెప్తారు అట్లా 100% సార్. దీంట్లో 1,80,000 ఆయనకు వ్యతిరేకంగా ఓటు పడ్డా సార్. అంటే దీంట్లో చేసుకోవడంలో, మేము మలుచుకోవడంలో మా యొక్క తప్పిదం ఉంది. అంటే ఇప్పుడు అస్తినాపురం నుంచి సుధీర్ రెడ్డికి మైనస్ వచ్చిందంటారు అప్పుడు ఆ ఎన్నికల్లో? 1,500 ప్లస్ వచ్చింది. 1,500 ప్లస్. మరి అస్తినాపురంలో ఆయన పట్టున్నట్లే కదా? ప్రతి డివిజన్ లో వచ్చింది సార్ ఆయన పట్టున్నట్లే కదా? ప్రతి డివిజన్ పక్కన అస్తినాపురంలో కూడా ఆయన. బీజేపీకి కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు లెక్క పెడితే సుధీర్ రెడ్డి స్ట్రైట్ 10,000 వెనుకబడున్నాడు. అది స్ట్రైట్ టు పాయింట్. అస్తినాపురంలో సుధీర్ రెడ్డికి బలం ఉన్నట్ట లేనట్టు సార్? 500 మెజార్టీ వచ్చింది. 10,000 మైనస్ ఉన్నాయి మీరు చెప్తలేరుగా? మీరు 9,000 వచ్చిందా లేదా? మెజార్టీ ఏముంది సార్? మెజార్టీ ఏముంది? వ్యతిరేకంగా తీసుకుంటే ఈ రోజు మధు యాష్కి గౌడ్ ఓడిపోయి ఉన్నాడు. సుధీర్ రెడ్డి మళ్ళా ఈ గాలిలో కూడా గెలిచాడు కదా. సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అవకాశం గెలవగలుగుతారా? 100% సార్.
సుధీర్ రెడ్డి బలాన్ని తట్టుకొని ఎక్కడ సుధీర్ రెడ్డి బలం సార్? సుధీర్ రెడ్డి సర్లే అంటే సుధీర్ రెడ్డి చాలా కాలం అవుతుంది, అంటే మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ కానట్టున్నారు. సుధీర్ రెడ్డి తెలుసుకోండి సార్, ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. ఆరోగ్య పరిస్థితుల ఆరోగ్యం గురించి మాట్లాడతలేండి సార్. ఈ రోజు ఆయనకు వచ్చింది, రేపు మనకు వస్తుంది, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యం అన్నప్పుడు ఓసారి ఇబ్బంది అవుతుంది, దానికి ఏముంది, దానికి అట్లా దానికి చెప్పట్లేదు. ఆయన ఎక్కడ ఒక్క రూపాయి శాంక్షన్ లేదు ఈ 2 సంవత్సరాల్లో. ఎక్కడ ఆయన ఏం చేయలేకపోతున్నాడు. అరే అధికారం లేకపోతే నేను ఎమ్మెల్యే చేసినాం కదా, చేసిన ప్రజలకు చేయాలి కదా. నువ్వు ఎల్బీ నగర్ పరిధిలో ఒక హాస్పిటల్ తీసుకొచ్చాడు ఆయన. ఎప్పుడు కర్మన్ ఘాట్ లో ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినావో చెప్పండి. నేను అడుగుతున్నాను, మీరు అడగాలి. లేదు కదా, వాళ్ళకు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఎమ్మెల్యే చేసినాం కదా, నిన్న ఎమ్మెల్యే ఎన్నుకున్నారు కదా ప్రజలు. అవును, ఎన్నుకున్నాక గవర్నమెంట్ గుర్తించి ఇవ్వాలి కదా, ఫండింగ్ ఇవ్వాలి కదా. ఎమ్మెల్యేకి ఫండింగ్ ఎందుకు సార్? అభివృద్ధికి తోడ్పడాలి కదా. మేము బీజేపీలో ఉన్నాము, ఆ రోజు కూడా మేము నిధులు తెచ్చినాము. ఆ రోజు బీజేపీలో ఉన్నప్పుడు సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాము, ఆ రోజు కూడా తెచ్చాము. ఈ రోజు నువ్వు తీసుకురావాలి కదా. మీరు జిహెచ్ఎంసీ నుంచి నిధులు తేవడం వేరు, గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే నిధులు తేవడం వేరు. అవును సార్, తీసుకురావాలి కదా సార్. ముఖ్యమంత్రి గారిని సార్ 1-4 సార్లు ముఖ్యమంత్రి గారిని కలవాలి. పోయి కలిస్తేనేమో పార్టీ మారుతాడు. ఎందుకు మారుతారు సార్? కలుస్తాడని మీరే. దానికేమో సార్, ముఖ్యమంత్రి పార్టీలోకి వచ్చేస్తాడు, రేవంత్ రెడ్డితో కలిసాడు. ఎట్లా ఉంటుంది సార్? అట్లా ఎట్లా ఉంటది? ఆయన ముఖ్యమంత్రి, ఈయన ఎమ్మెల్యే, కరోనా తప్పేమో సార్. సరే ఓకే, ఆయన బలాన్ని తట్టుకొని కూడా బరాబర్ గెలుస్తాను అంటారు. 100% సార్, 100% గెలుస్తారు. సరే, ఒక బైరమల్గూడలో పోటీ చేస్తారా, అస్తినాపురంలో పోటీ చేస్తారు? నియోజకవర్గ డివిజన్లు పెరిగాయి కాబట్టి ఏదైనా పార్టీ మీ యొక్క నాయకత్వ లక్షణాలను గుర్తించి, మీ సర్వీస్ని గుర్తించి ఖచ్చితంగా మీకు బీఫామ్ ఇవ్వాలి, ఇస్తే మీరు గెలవాలని కోరుకుంటారు. ఒకవేళ 2లో బైరామలో కూడా కావచ్చు, అసలు ఎక్కడ పోటీ మీరు గెలిచినా కూడా మొట్టమొదటిసారిగా ఆయా డివిజన్లో ఎక్కడ బైరామలు కూడా అయితే ఏం చేస్తారు గెలిచిన వెంటనే, అస్తినాపురం అయితే ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఏవైతే జరుగుతున్న పనులు ఉన్నాయో, SNDP పనులు సగంలో ఆగిపోయి ఉన్నాయి సార్. వాటిని పూర్తి చేయాలి. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ పనులు సార్, ప్రాజెక్ట్ పనులు ఆగిపోయి ఉన్నాయి. వర్షం నీళ్ళు వచ్చినప్పుడు మొత్తం 2 డివిజన్లలో సార్, అదే లింక్ అయి ఉన్నాయి 2 డివిజన్లకు. 2 డివిజన్లో కొద్దిగా బెటర్ గా అస్తినాపురం ఉంటుంది సార్. అంటే దాంట్లో గడ్డ పైన ఉంటుంది, పెద్దగా మునిగే ఏరియా లేదు. బైరామాలు కూడా అయితే బాగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, వాటికి చేయాలి. ఓకే, ఇంకా ఇమిడియట్ గా మీ దృష్టిలో ఉన్న మేజర్ SNDPA సార్, మేజర్ SNDPA రోడ్లు పూర్తి స్థాయిలో సుజాత నాయక్ గారు కంప్లీట్ చేసేసారు. అంటే అవసరం ఉన్న నిధులు శాంక్షన్ అయినాయి, అంటే గ్రౌండ్ కాలేదు, ఇంకా గ్రౌండ్ అయిపోతాయి. ఈ 6 నెలల సంవత్సరంలో గ్రౌండ్ అయిపోతాయి. అవసరానికి స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉన్నారు. SNDP మినహా ఇంకా ఏది కూడా మీ విజన్ లో లేదా, ఇది నేను చేయాలి, ఇది నా మార్కు చూయించుకోవాలి సార్? ఒక సమస్య ఉంది సార్, అక్కడ ఒక జటిలమైన సమస్య ఉంది. ఏముందంటే జెడ్పీ రోడ్ అనేది ఈ 2 డివిజన్ల మధ్య నుంచి ఉంటుంది. అయితే దాన్ని 100 ఫీట్లు చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది. అయితే చాలా మంది చిన్న చిన్నోళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు, దాన్ని కమర్షియల్ గా వాడుకుంటున్నారు. పెట్రోల్ బంకులు రకరకాలుగా వచ్చినాయి దాంట్లో. అయితే వాటిని 100 ఫీట్లను 60 ఫీట్లకు కుదిస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది అనేది ప్రజాభిప్రాయం. అది 30-40 ఫీట్లు ఉంది, ట్రాఫిక్ తో ఇబ్బంది అవుతుంది. 100 ఫీట్లు చేస్తామంటే వీడు కొనుక్కున్నాడు ఇల్లు పోయే పరిస్థితి ఉంది. 100 ఫీట్లు చేస్తే జనాల కోసం. దాన్ని 60కి మనం కుదించినాం అనుకో, 60కి కుదిస్తే కొద్దిగా ఇబ్బంది తక్కువ అవుతుంది అనే ఆలోచన. ఇంకా 60 కాడికి ఇవ్వాలన్నా 80 కాడికి ఇవ్వాలనేది నడుస్తుంది. ప్రజా ఆమోదం ఎటుంటే అటు శాంక్షన్ అయి ఉంది రోడ్. అది రాజకీయ నాయకుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో మీరు చెప్పండి. ఎలా అవినీతికి ఆస్కారం ఉండకూడదు, లాభాపేక్ష ఉండకూడదు. ఓకే, మనుషుల్లా చూడాలి అంతే. ఆ లక్షణాలు అయితే నా దగ్గర ఉన్నాయి కదా సార్. ఉన్నాయంటారా? పూర్తి స్థాయిలో ఉన్నాయి. కార్యకర్తల మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు మీరు కార్యకర్త, రేపు నాయకుడు అవుతాడు, డివిజన్ కార్పొరేటర్ అయితే కార్యకర్తల సంక్షేమం కోసం, మిమ్మల్ని నమ్మి మీ వెంట నడిచే కార్యకర్తల కోసం ఏం సార్? వీలైతే 100 మందిని బాగు చేయలేకపోయినా కనీసం 10 మంది కన్నా, ఆర్థికంగా 10 మంది కన్నా, 100 మందిని చేయలేకపోవచ్చు, అంటే నా స్థాయి సరిపోకపోవచ్చు, 10 మంది కన్నా లాభం జరిగే పనులు ఏమైనా చేయాలి. ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి ఏదైనా జరిగేది చేయాలి. నాయకుడికైనా పార్టీకైనా కార్యకర్తే బలము, కార్యకర్తే అండా దండ. మళ్ళీ అలాంటి కార్యకర్తల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు అసలు? సార్, ఈరోజు కార్యకర్తగానే నేను ఉన్నా, కార్యకర్తగానే నాయకుడిని కావాలనుకుంటున్నాను. ఓకే, నేను కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిని అయినప్పుడు నేను కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచన చేస్తాను. ఓకే, అంటే ఎలాంటి సంక్షేమం కార్యకర్తల కోసం ఏం చేయబోతారు? ఎట్లాంటి సంక్షేమం అంటే మా మధుయాష్కి గౌడ్ గారు ఏం చెప్తారంటే, నాయకుడు అంటే నాయకులను తయారు చేయాలి,
లీడర్ అంటే లీడర్లను తయారు చేయాలి, అంటే కింద ఉన్న వాళ్ళను పైకి తీసుకురావాలి. అంటే తీసుకురావాలంటే ఏంది, నేను కార్పొరేటర్ అయినాను, నేను ఇంకా కొంచెం ముందు అవకాశాన్ని నేను వెతుక్కోవాలి, లేదంటే ఇంకొకరిని తయారు చేయాలి, నా స్థాయిలో నేను ఇంకొకరిని తయారు చేసుకోవాలి, ఈ రకమైన పద్ధతిలో పోవాలి. కానీ నా కింద ఉన్న వాళ్ళని నేను తొక్కాలనే ఆలోచన మాత్రం నేను చేయొద్దు. ఓకే ఓకే. కానీ మీ గెలుపు కోసం కావచ్చు, పార్టీ విజయం కోసం కావచ్చు, పార్టీ అభ్యర్థి విజయం కోసం కావచ్చు, జెండా కట్టేది కార్యకర్త, పోలీసుల లాఠీలు దెబ్బలు తినేది కార్యకర్త, ఏమైనా అవి ఇవి చేస్తే కేసులు పెట్టించుకునేది కార్యకర్త, జైలుకు వెళ్ళేది కార్యకర్త. మళ్ళీ ఆ కార్యకర్తకు మీరు కార్పొరేటర్ అయితే చిన్న స్థాయిలో చిన్న పార్టీగానే ఏం చేయగలుగుతారు? ఏదైనా చేస్తాను సార్. నాకు కార్యకర్తలే కదా సార్ నాకు రేపు పొద్దున గెలిపించేది. కార్యకర్తలు లేకపోతే నేను లేను కదా సార్. కార్యకర్తలే నాకు ఫైనల్ సార్, ఇంకా దానికి మించింది ఎవరు లేరు. ఓకే, నా కుటుంబ సభ్యులకన్నా ఎక్కువ సార్ కార్యకర్తలు. ఓకే. మరి కాంగ్రెస్ పార్టీ మీకు ఒకవేళ టికెట్ ఇచ్చి మీరు బరిలోకి దిగితే హస్తినాపురం కావచ్చు, బైరమల్ కూడా కావచ్చు, ఇప్పుడు ఈ హైడ్రా, గుండె గాబ్రా అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. హైడ్రా పేరు చెప్తున్నా గుండె గాబ్రా అయిపోతుంది అందరికి. ఈ ఎఫెక్ట్ అంతా మీ మీద చూపించేదంటారు? సిటీలో చాలా మంది చాలా కసితో ఉన్నారు. ఈ మధ్య కాలంలో హైడ్రా కమిషనర్ గారిని కలిసిన, ఒక ఇష్యూలో కలిసిన రంగనాథ్ గారిని కలిస్తే, ఒక వేరే ప్రైవేట్ విషయంలో ఒక విషయంలో నేను పోయి కలిసినాను. కలిస్తే తను ఒక క్లారిటీగా ఒక మాట చెప్పినాడు. గతంలో చెరువులో కట్టినా, గతంలో ఇంకెక్కడైనా కట్టినా వాటి జోలికి వెళ్ళట్లేదు. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా చెరువులు కబ్జా చేయాలని చెప్పి, ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఏమంటారు నాలాలు కబ్జా చేయాలని చెప్పి అట్లాంటివి కానియకుండా ముందుకు పోతున్నాం అనేది అది. దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉందంట వాళ్ళది. ఆ కమిటీలో ఏదైనా కూలగొట్టాలి అని అంటే ఆ కమిటీలో డిసిషన్ తీసుకుంటారు. ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉండి వాళ్ళంతా కలిసి డిసిషన్ తీసుకొని చేస్తారు. అయితే ఎవరైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో, ఒక టిఆర్ఎస్ బిఆర్ఎస్ భవనం కేంద్రంగా ఒక 40-50 యూట్యూబ్ ఛానల్స్, ఆ యూట్యూబ్ ఛానల్స్లో జరుగుతున్నంత సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ లేదు. హైడ్రా అంటే గాబ్రా అనేది ఏదీ లేదు. హైడ్రా వాళ్ళు ఏమన్నారు, మూసీ పరివాహక ప్రాంతంలో కొంత ఏరియాను ఆక్యుపై చేసి దాన్ని గ్రీన్ జోన్ అట్లా చేస్తామని అన్నారు. దాన్ని ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆ రోజు మీకు గుర్తుందో లేదో, మధు యాష్కి గౌడ్ గారు కూడా బయటకు వచ్చినారు. వచ్చి తను చెప్పినాడు, నేను ప్రజల పక్షాన ఉంటాను అది అని చెప్పినాడు. ఇది ప్రజాప్రభుత్వం సార్. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలు ఏమైతే కోరుకుంటారో దాని మీదనే ప్రభుత్వం నడుస్తుంది కదా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 11-11 బీజేపీ కొడితే బైపోల్లో ఒక కాంగ్రెస్కి వచ్చింది. అవును సార్. ఈసారి కాంగ్రెస్ పార్టీకి 11-11 సాధించి పెడతారా మీరు? 18-18 వస్తాయి సార్. 11 కాదు సార్, ఇప్పుడు కరెక్ట్ 18 సాధించి పెడతారా? ఓటమి ఉండదు. ఓటమి ఉండదు సార్. ఎందుకు రేవంత్ రెడ్డి మీద అంత పాజిటివ్ ఉందంటారా? చూసినారా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లోకల్ బాడీస్ ఎట్లా పార్టీ లేదు సార్. పార్టీ జూబ్లీస్ చూసినారా, బీఆర్ఎస్ కూడా అంతగా పుంజుకొని వచ్చింది కదా. 25,000 సార్. పంచాయతీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కూడా బాగానే పుంజుకొని సార్. నీకు జూబ్లీస్ లో 12,000తో గెలిచిన ఎమ్మెల్యే ఎలక్షన్ ఎలా జరిగిందని అందరికి తెలుసులేండి. అది ఎట్లా జరిగింది సార్? నేను అక్కడే ఉన్నా. ఎట్లా జరిగింది? ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. అదే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. అదే ఇప్పుడు కార్పొరేషన్ లో కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతాయంటారా సార్? సరే, ఎవరు లేరు. మీ కెమెరాలు అయితే ఉన్నాయి కదా సార్, మీ కెమెరాలు అయితే ఉంటాయి కదా. మేము ఏమైనా తప్పు చేసినాం మీరు చూస్తారు కదా, మీ కెమెరా ముందే కదా. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగి ఎవరి మద్దతు లేకోకుండా జిహెచ్ఎంసీ పీఠంపై, మేయర్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ కూర్చుంటుందంటారా? 200 పైచిలకు స్థానాలు గెలవబోతుంది. 200 పైచిలకు అంటే శక్తి కాదంటారా? 100%. ఇవి 3 చేస్తారని అంటారు. ఒక్క మాట నేను చెప్పేది. గతంలో టిఆర్ఎస్ పార్టీ 99 స్థానాలు, 44 స్థానాలు వీళ్ళు గెలిచినారు. ఎవరు? మన ఎంఐఎం గెలిచింది. 5 స్థానాలు బీజేపీ గెలిచింది. 1 స్థానం టీడీపీ గెలిచింది కూకట్పల్లి దగ్గర కార్పొరేటర్. ఇది గతంలో వచ్చిన రిజల్ట్. ఈసారి 200 పైచిలకు స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 80 స్థానాలు ఎంఐఎం, ఒక 4-5 స్థానాలు బీజేపీ, 2-3 స్థానాలు బీఆర్ఎస్. ఓకే, మంచి జ్యోతిష పండితులు అంటారు మీరు. పొలిటికల్ లేదే, దానికి జ్యోతిష పండించడం ప్రజలలో ఉన్న గాలి కనబడుతుంది. ఓకే ఓకే.
మిమ్మల్ని చూస్తుంటే నాకు వేణుస్వామి గారే గుర్తొస్తున్నారు అసలు. స్వామి అంత పెద్దలతో నన్ను పోల్చకండి. వేణుస్వామి గుర్తొస్తున్నారు అన్నమాట. ఎంత కానీ మంచి 200 స్థానాలు అయితే ఖచ్చితంగా గెలుస్తుంది సార్. 100% 100% గెలుస్తుంది. ఆ 200 అయితే ఇక్కడ స్థానాల్లో ఈ 200 స్థానాలు అంటే దీంట్లో చిన్న లాజిక్ ఉంది సార్. అంటే దీన్ని 3గా విభజిస్తారు. 3గా విభజించి 100 చేస్తారని ఒకటి 75 ప్లస్ 150, 2 75 ఒకటి 150 స్థానాలు. ఏమది అంటే హైదరాబాద్ ని మూడు అంటే ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఇంకొకటి మేయర్ ఒకరే కదా, కాదు ముగ్గురు మేయర్లు మేయర్లుగా చేసే అవకాశం ఉంది. ఓకే, ముగ్గురు వింటున్న సమాచారం సార్. ముగ్గురు మేయర్లు అయ్యే ఇలాంటివి అవకాశం చెప్తే ఉంది. వింటున్నాం. అయితే ఇది వికేంద్రీకరణ జరగబోతుంది అన్నమాట. పరిపాలనా సౌలభ్యం కోసము వికేంద్రీకరణ. ఒక మేయర్ను 3 మేయర్లు సార్. ఇప్పుడు గతంలో నేను చెప్పినాను కదా, ఇప్పుడు నువ్వు గతంలో హయత్ నగర్ వరకు ఉండింది, ఈ రోజు పెద్దంబర్పేట దాటేసి తీసుకెళ్తున్నారు. అక్కడ దాకా పోయిన తర్వాత ఈ పబ్లిక్ సౌలభ్యం కోసం 3 చేస్తున్నారు. ఓకే, మొత్తం అంటే 200 పైచిలుకు స్థానాలు గెలిస్తే అందులో గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పక్కా ఉంటాడా? 100% ఉంటాడు. 100%, నో డౌట్. అయితే మొదట గెలిచే 10 స్థానాలలో గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉంటాడు. మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. మంచి మెజారిటీ అంటే మంచి అంటే కంఫర్టబుల్ గా గెలుస్తాను సార్. దాంట్లో డౌట్ లేదు. దాంట్లో కంఫర్టబుల్ గా మిమ్మల్ని గెలిపించి కార్పొరేషన్ కి పంపితే ప్రజల కోసము ఏం చేయాలనుకుంటారు? మొత్తం వచ్చిన వెంటనే ఆ ప్రజల కోసము సార్ ప్రజా సమస్యలు నా సమస్యగా, నా ఇంటి సమస్యగా తీసుకొని పనిచేస్తా సార్. ఓకే అన్నారు కాబట్టి ఒక ప్రమాణం చేయిస్తాను, చేయాలి మీరు? చేస్తాను సార్, ఖచ్చితంగా చేస్తాను. చేపెట్టండి. గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అను నేను రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మధు యాష్కి గౌడ్ గారి ఆశీర్వాదంతో నాకు అస్తినాపురం కానీ బైరమల్గూడ డివిజన్ కానీ కార్పొరేటర్ రెండిట్లో ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చినా ప్రజల మద్దతు కార్యకర్తల సపోర్ట్ తో గెలిచి కార్పొరేషన్లు అడుగు పెడితే కార్పొరేటర్ గా గెలిచి నిలబడితే గెలిచిన తర్వాత అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రజల కోసము ప్రజా సంక్షేమం కోసము పాటుపడతానని నేను నమ్మిన దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పక్కా ఇది ప్రమాణం చేశాను సార్. ఓకే, చూద్దాం మళ్ళీ ఈ రోజు ప్రమాణం చేశారు. ఈ ప్రమాణం కోసమైనా చూద్దాం. కాంగ్రెస్ పార్టీ మీకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి. గెలిచిన తర్వాత ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై కార్పొరేషన్ లో వాళ్ళ వాణ్ణి వినిపించాలని కోరుకుంటున్నాను. మరి దాన్ని బట్టి మీ భవిష్యత్తు రాజకీయం ఉంటుంది సార్. ఓకేనా? ఓకే సార్, చూద్దాం. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రమాణం చేసి మరి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టికెట్ ఇవ్వాలి. మరి ఇంత పెద్ద నాయకుడిని కాంగ్రెస్ పార్టీ వదులుకుండా గెలుపు గుర్రాల్లో మొదటి 10 గుర్రాల్లో నేనే ఉంటానంటున్నా మరి గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆయనను జిహెచ్ఎంసీకి పంపించే బాధ్యత మాత్రం ప్రజలు తీసుకుంటారని నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు.